కొత్త పుస్తకాల్లో పాఠ సంఖ్య 705, పాత వాటిలో 689. కొత్త ప్రతుల్లో 705, పాత వాటిలో అయితే 689. ఉన్నత దుర్గము నా దేవుడే, ఉన్నత దుర్గము నా దేవుడే, నా రక్షకుడే, నా కాతయుడు, నా రక్షకుడే, నా కాతయుడు. ఉన్నత దుర్గము నా దేవుడే, ఉన్నత దుర్గము నా దేవుడే. యెహోవా మహాత్మ్యము గొప్ప గొప్పది, యెహోవా మహాత్మ్యము ఎంతో గొప్పది. అధిక సుఖములకు పాత్రున్నాయని, అధిక సుఖములకు పాత్రున్నాయని ఆ ప్రభు ఐశ్వర్యము గ్రహింపశక్యము కానిది. ఆ ప్రభు ఐశ్వర్యము గ్రహింపశక్యము కానిది. ఉన్నత దుర్గము నా దేవుడే, ఉన్నత దుర్గము నా దేవుడే. నా కోటయు నా శైలము ఆయనే, నా కోటయు నా శైలము ఆయనే. నా కేడముల శరశృంగములు, నా కేడముల శరశృంగములు. ఉన్నత మగు దేవుడే, నాకాశ్రయ దుర్గము. ఉన్నత మగు దేవుడే, నాకాశ్రయ దుర్గము. ఉన్నత దుర్గము నా దేవుడే, ఉన్నత దుర్గము నా దేవుడే. నా ప్రియ ప్రభువు ధవళవాహనుడు, నా ప్రియ ప్రభువు ధవళవాహనుడు, దాతావాహనుడు, దాతకి ప్రియుడు, దాతావాహనుడు, దాతకి ప్రియుడు.
ప్రభు యొక్క బలలో వాదనలో దేవుని వాక్యంలో నుంచి ఒక వాక్య భాగాన్ని చదువుకుంటాం. దేవుని పరిశుద్ధ గ్రంథంలో నుండి హెబ్రీ పత్రిక 12వ అధ్యాయం. హెబ్రీ పత్రిక అపోస్తలుడైన పౌలు హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము అందరం కలిసి 16, 17 వచనాలు చదువుకుంటాం. హెబ్రీ పత్రిక 12వ అధ్యాయము హెబ్రీ పత్రిక 12వ అధ్యాయము 16, 17 వచనాలు అందరం కలిసి మనం చదువుకుంటాం. చదవండి. ఒక పూట కూడి కొరకు తన జ్యేష్ఠత హక్కును అమ్మవేసేవాడు వ్యభిచారమేమో అని జాగ్రత్తగా చూసుకోండి. ఏషావు ఆ తర్వాత ఆశీర్వాదం పొందమని అన్నీ విడుచు దానికోసం శ్రద్ధతో వెతికినట్టు వారు మనసు కొంత అవకాశం దొరకక విసర్జించబడిందని మీరు ఎరుగుదరు. ప్రార్థన. పరలోకంలో మా తండ్రి, పరిశుద్ధ దేవుని స్తోత్రాలు. ఉదయకాల సమయంలో నీ ప్రజలతో కలిసి నేను కూడా ఎలిగి ఆరంభించడానికి మీరు నా కాపరిగా ఉన్నారు. శాంతించిన కాపరిని, నీతి మార్గంలో నడిపించే కాపరిని, తోడైన కాపరిని, ఆదరించే కాపరిని, పోషించే కాపరిని, తను కృపనిచ్చే కాపరిని, క్షేమాన్నిచ్చే కాపరిని. అంత మాత్రమే కాదు ప్రభా, నాకు వచ్చిన అపాయములన్నింటినీ తప్పించావు, ఆదరించావు, అభిషేకించావు, ఆహారం ఇచ్చావు. అంత మాత్రమే కాదు, దేవుని యొక్క ఆలయం ఇచ్చావు ప్రభా. అందుకే మీకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. ఎంత మంచి గొప్ప కాపరిగా, ప్రధాన కాపరిగా, మహిమ కలిగిన కాపరిగా మీరు మా ఉన్నందుకై స్తోత్రాలు. దాన్ని ప్రతి కీడుని తప్పించి ఎంతవరకు వ్యక్తిగతంగా, కుటుంబంగా, సమాజంగా మేము చేస్తూ జరిగిస్తూ వచ్చిన ప్రతి వేరు ఉపకారముల కొరకై కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం. దీంట్లో మీ త్వరలో మధ్యాకాశం రాబోతుండగా నేను కూడా మిమ్మల్ని కలుసుకుంటానని గొప్ప నిరీక్షణ కూడా దయచేసినందుకై మీ స్తోత్రాలు. తిరిగి ప్రభా ఈ సమయంలో చదివిన యొక్క వాక్య భాగం దీవించండి, ఆస్వాదించండి. గత వారం కూడా ఏషియావు యొక్క జీవితం మేము చూసాం. ఈ దినం ప్రభా ఏషియావు యొక్క జాతి వంశావళి ఏమైందనే సంగతులు చూడబోతుండగా నీ యొక్క వాక్యం ద్వారా మీరే నాతో మాతో అందరితో మాట్లాడి మాకు కావాల్సిన వాక్కులు అనుగ్రహించి మహిమ పొందమని సమస్త మహిమ ఘనత మీకు ఆరోపించుకుంటూ మీ యొక్క ఆత్మ ద్వారా మాకు కావాల్సిన వాక్కులు వెల్లడి చేసి మమ్మల్ని సంధించండి, దర్శించండి, ఒప్పించండి. ఒక నూతన కార్యం జరిగించి మా ఆత్మీయ జీవితానికి మెరుగు పెట్టించండి, దిద్దుకోవడానికి, మార్చుకోవటానికి ప్రభా ఈ లోకంలో మిమ్మల్ని బ్రతకడానికి కూడా కావాల్సినటువంటి ఆ తృష్ణ, ఆశ, ఆసక్తిని మీరు కలిగించవలసిందిగా ప్రార్థిస్తూ ఉన్నాం. మీ స్త్రీల ప్రోక్షణ నాపై మాపై నిండారు కోరుకుంటూ శత్రు చీకటి గారు లయపరచమని మీరే మహిమ పొందమని యేసు ప్రభు నామమున ప్రార్థించి వేడుచున్నాము తండ్రి. ఆమేన్. ఇలా మనం గత వారము ఏషియావు యొక్క జీవితాన్ని మన అనేక సంగతులు ఏషియావు యొక్క జీవితం మనం చూస్తూ వచ్చాము. ఎవరు ఏషియావు చూసినప్పుడు అబ్రహాము కుమారుడు ఇస్సాకు, ఇస్సాకు కుమారులే ఏషావు, యాకోబులు చెప్తున్నాం. అబ్రహాము కుమారుడు ఇస్సాకు అయితే ఇస్సాకు 40 సంవత్సరాలు పెళ్ళి అయితే ఎప్పుడు పుట్టారు పిల్లలు? ఇస్సాకుకి 60 సంవత్సరాలు పుట్టారు. అవి 60 సంవత్సరాలు పుట్టారు. ఇద్దరు పుట్టారు ఒకేసారి. ఇస్సాకు కాలము పెద్దవాడి పేరేమో చెప్పుకున్నాము, ఏషావు అని చెప్పుకున్నాము. చిన్నవాడి పేరేమో యాకోబు అని చెప్పుకున్నాం. అయితే వాస్తవానికి అబ్రహాము దేవుడు, ఇస్సాకు దేవుడు, ఆ తర్వాత యాకోబు దేవుడు కాదు, ఏషావు దేవుడు అని పిలవడాలి. కానీ ఆ ఆధిక్యతను ఏషావు పోగొట్టుకున్నాడు. ఎందుకు చెప్పండి? తన జ్యేష్ఠత్వాన్ని అమ్ముకున్నాడు. కానీ 7 సంగతులు చూసాం. దాంట్లో మొదటిది అతడు అరణ్యవాసిగా ఉన్నాడని చూసాం. అంటే కాలక్షేపం చేస్తా, లోకంలో తిరుగుతా, శరీర సంబంధిగా ఏసావు మనకు కనపడ్డాడు. రెండోది మనం చూసినప్పుడు తిండి కోసం, కనుక తిండి పోతాం, కనుక ఆ తిండి కోసం ఆశపడిన వాడిగా మనకు కనపడుతుంది. మూడవది మనం చూసినప్పుడు జ్యేష్ఠత్వాన్ని అమ్ముకున్నాడని చూసాము. నాలుగవదిగా జ్యేష్ఠత్వాన్ని అమ్ముకోవడమే కాదు, తృణీకరించాడు. చావబోతున్నాను నాకెందుకు అన్నాడు. జ్యేష్ఠత్వం అంటే ఎంత గొప్ప ఆధిక్యత! జ్యేష్ఠుడు దేవునికి సేవ చేయాలి, యాజకుడిగా ఉండాలి. జ్యేష్ఠుడు తండ్రి యొక్క బలముగా ఉంటాడు. జ్యేష్ఠునికి ఆస్తిలో ఎక్కువ భాగం ఉంది, జ్యేష్ఠునికి రాజ్యం ఉంది. ఇవన్నీ కూడా నాకు వద్దని చెప్పేసి నిరాకరించి తృణీకరించాడని చెప్పుకున్నాం. అంత మాత్రమే కాదు, ఇంకా
ఏశావు యొక్క వివాహ జీవితంలో కూడా సరైనటువంటి నిర్ణయం తీర్మానం ఏశావు చేయలే కనుక అబ్రహాము ఇస్సాకుకి ఇక్కడ వాళ్ళు వద్దు కనుక ఈ కనానీయులు వద్దు కనుక నా యొక్క స్వజాతులోంచి తీసుకొని రాపు అని చెప్పేసి రిక్మాన్ అకౌంట్ తీసుకొని వస్తా ఉంటే ఇతడు ఏం చేశాడంటే వ్యతిరేకమైన వారిని వివాహం చేసుకున్నట్లుగా మనకి ఏశావు మనకు కనపడ్డాడు. వివాహ జీవితం కూడా సరిగా లేదని చెప్పుకున్నాం. అయితే ఆరోది దీవెనలు కావాలని ఆశీర్వాదాలు ఏడ్చాడు కానీ పశ్చాత్తాపము లేదని చూసాం. ఆఖరి దేవుని చేత విసర్జించబడ్డాడు, భ్రష్టుడుగా అయిపోయినట్లుగా మనం చూసాం. మరి ఏశావు అలాగ అయిపోయిన తర్వాత మరి ఆయన పిల్లలు ఏమయ్యారు, ఆయన వంశం ఏమైంది అనే సంగతి ఈరోజు మనం చూడబోతున్నాం. కనుక ఈరోజు మరి ఏశావు యొక్క సంతతి కనుక లేదంటే ఏశావు యొక్క జాతి ఏమైపోయింది అనే సంగతి మరి చూసి మనం ఏశావు జీవితాన్ని ఈ రోజుతో మనం ముగిద్దాం. మనం గమనించామంటే ఇప్పుడు ఇస్సాకు పుట్టినటువంటి ఇద్దరు పిల్లల్లో ఒకడేమో అరణ్యవాసం ఉన్నాడని చెప్పుకున్నాం. ఏశావు అరణ్యవాసిగా ఉండి ఆ కొండలు గుట్టలు గుహల్లో నివసిస్తా ఆ కాలం గడుపుతూ ఉన్నాడు. తర్వాత యాకోబేమో గుడారవాసిగా ఉండి యాకోబు యొక్క సంతతి ఏమో ఐగుప్తుకి వెళ్ళారు. బాగా గుర్తు పెట్టుకోవాలి కనుక మీకు గుర్తుండడం కోసం కథలా చెప్తా కనుక మిగతా కూడా చూపిస్తాం వచనాలు కూడా. కానీ ఇప్పుడు ఇస్సాకు పుట్టిన ఇద్దరు పిల్లల్లో ఒకడేమో కొండల్లో గుట్టల్లో అరణ్యవాసం ఉండిపోయాడు. ఎవరు? ఏశావు. కనుక అది చాలా బలవంతమైన భూమి, ఆయన ఉన్న భూమి కూడా కానీ కొండలు కూడా చాలా సారవంతమైన వాటిలో నివాసం కట్టుకున్నాడు. కొండ ప్రాంతాల్లో అతని జాతంతాల వెళ్ళిపోతే యాకోబు యొక్క సంతానం అంతా ఎవరు? ఇశ్రాయేలుకి 12 గోత్రాలు. వీళ్ళంతా ఐగుప్తు దేశం వెళ్ళారు. ఐగుప్తు దేశం పోయి వీళ్ళు బానిసలు అయిపోయారు. వాళ్ళు అరణ్యవాస కొండ ప్రాంతంలో నివసిస్తూ ఉన్నారు. ఏశావు యొక్క సంతతి. ఆ ఏశావు యొక్క సంతతిని ఏదోమీయులు అని పిలిచారు. చెప్పండి, ఏశావు సంతతి ఏమని పిలిచారు? ఆదికాండము 32వ అధ్యాయం. ఆదికాండం 32వ అధ్యాయము. ఆదికాండం 32వ అధ్యాయము 3వ వచనం చదువుకుంటాం. ఆదికాండము 32వ అధ్యాయము. ఆదికాండము 32వ అధ్యాయము. ఏదోము దేశానికి మరి ఒక పేరు కూడా ఉంది, అది కూడా చదువుదాము. ఇది ఆదికాండం 32వ అధ్యాయము 3వ వచనం. అందరం కలిసి ఆదికాండం 32:3 చదవండి. యాకోబు ఏదోము దేశమున అనగా షేయిరు దేశమున ఉన్న చాలండి. కనుక చాలా గమనించామంటే ఏదోము దేశం కనబడుతుంది కదా. ఏదోము దేశం అనగా షేయిరు దేశం అంటే రెండు కూడా ఒకటే. ఏదోము దేశం అన్నా షేయిరు దేశం రెండు కూడా ఒకటే అని గుర్తుపెట్టుకోవాలి. అని జ్ఞాపకం ఇప్పుడు ఏదోము దేశం అంటే ఏశావును బట్టి ఆ దేశానికి ఏదోము పేరు వచ్చింది. కనుక ఏదోము దేశం అన్న బైబిల్లో షేయిరు దేశం అన్న ఎవరి దేశం? అది ఏశావు యొక్క దేశం. అది ఏశావు యొక్క సంతతి వారు నివసించేటువంటి దేశం అని గుర్తుపెట్టుకోవాలి. ఇంకా ముందు వచ్చినాళ్ళు కాబట్టి అందుకే మీరు షేయిర్ చదవని షేయిర్ అంటే ఏంటబ్బా అని అనుకోకూడదు. షేయిర్ అనగానే ఏమనుకోవాలి? ఏదోము అనుకోవాలి. కనుక అంటే ఇది ఏశావు యొక్క సంతతి. అయితే ఆ యొక్క షేయిరు దేశము లేదా ఏదోము దేశంలో కొన్ని పట్టణాలు ఉన్నాయి. కనుక కొన్ని ముఖ్యమైన పట్టణాలు. ద్వితీయోపదేశకాండం చూడండి 2వ అధ్యాయం. దానికంటే చదువుదాము. ద్వితీయోపదేశకాండం 2వ అధ్యాయము చూడండి 8వ వచనం చదువుతాము. ద్వితీయోపదేశకాండం 2వ అధ్యాయము 8వ వచనం అందరం కలిసి. అప్పుడు షేయిరు దేశంలో నివసించే ఏశావు సంతానం వారైన మన సహోదరుల నుంచి ఏలకు ఏసోన్ బేర్గోరు అరాబా మార్గంలో మనం ప్రయాణం చేసింది. ఇక్కడ ఏలకు అనేటువంటి పట్టణం ఇది ఏదోము లేదా షేయిరు దేశంలో ఒక పట్టణం. రెండవది ఏసోన్ బేరు అన్నది కదా, కనుక అది కూడా ఒక పట్టణం. ఈ పట్టణాలు ఏ దేశంలోని పట్టణాలు? ఏదోము లేదా షేయిరు దేశం. అంటే ఏశావు యొక్క సంతతి ఉన్నటువంటి దేశాల్లో ఉన్న పట్టణాల పేర్లు మీరు జ్ఞాపకం చేస్తాం. ఒకటి ఏలకు అనే పట్టణం మనం చదువుకున్నాము. ఎసోన్ బేగేరు అనేటువంటి పట్టణం కూడా, ఈ పట్టణాలు కూడా ఏదోము లేదా షేయిరు దేశంలో పట్టణాలు. ఇంకా మనం చూసామంటే ఇర్మియా గ్రంథం 49వ అధ్యాయం. ఇర్మియా గ్రంథము 49వ అధ్యాయము మొట్టమొదటి 7వ వచనం చూడండి. మరొక పట్టణం పేరు కూడా రాయబడింది. ఇర్మియా గ్రంథం 49వ అధ్యాయం 7వ వచనం. ఇర్మియా గ్రంథం 49:7 సాయంత్రం అధిపతి యెహోవా ఏదోము నుంచి ఇలా సెలవిస్తున్నాడు, తేమానులో జ్ఞానమేక నేమీ లేదని. తేమాను అనే పట్టణం కూడా
ఏదోము దేశంలోని పట్టణమే. చెప్పండి, ఇంకేం పట్టణం అంటే అది తేమాను దేశం. ఇప్పుడు 3 పట్టణాలు చెప్పారు. ఏలోత్ అనే పట్టణము, ఎసన్ బేగర్ అనే పట్టణము, తర్వాత తేమాను పట్టణం. ఇంకా 13వ వచనం, ఇదే ఇర్మియా గ్రంథం 49వ అధ్యాయం 13వ వచనం. ఇర్మియా గ్రంథం 49వ అధ్యాయము 13వ వచనం. ఇర్మియా 49:13. బోస్రా పాడుగాను చాలు కనుక బోస్రా అనేటువంటి పట్టణం కూడా ఏదోము దేశంలోని పట్టణం. కనుక ఆయన వల్ల చాలు 4 పట్టణాలు చూపించారు. ఒకటే చెప్పండి, ఏలతు, రెండవది ఎసన్ బేగేరు, మూడవది తేమాను, నాలుగవది బోస్రా. ఈ పట్టణాలు ఏ దేశంలోని పట్టణాలు చెప్పండి? ఏదోము దేశం. ఇప్పుడు మన భారతదేశంలో కూడా పట్టణాలు ఉన్నాయి. కనుక బొంబాయి పట్టణం, హైదరాబాద్ ఒక పట్టణం, బెంగళూరు ఒక పట్టణం. ఇలాగా ఈ ఏదోము దేశంలో కూడా చాలా ముఖ్యమైన పట్టణాలు. ఎందుకు చెప్పండి, ఏమైపోయింది దీంట్లో ఉన్న వాళ్ళని తర్వాత మీకు చెప్తా. కాబట్టి ఇప్పుడు గుర్తుపెట్టుకోవాలి, ఏషావు పేరు మీద ఆ దేశానికి ఏషావు పేరు మీద ఆ దేశానికి ఏదోము దేశం అనే పేరు వచ్చింది. ఆదికాండం 36వ అధ్యాయము, ఆదికాండం 36వ అధ్యాయం చూడండి. ఆదికాండము 36వ అధ్యాయము 43వ వచనం. ఆదికాండము 36వ అధ్యాయము 43వ వచనం అందరం కలిసి. ఆదికాండం ఎవరి ఏదోమీలంటే ఇక్కడ మనకు అర్థం కనబడతారు. ఏదోమీలు అనగానే ఆదికాండము 36వ అధ్యాయము 43వ వచనం చదవండి. మగ్దీయేలు నాయకుడు, ఇరాను నాయకుడు, వీరు తమ తమ స్వాస్థ్యమైన దేశమందు తమ తమ నివాసముంటారు. ఏదోము నాయకుడు ఏషావు ఏదోమీలకు మూల పురుషుడు. గుర్తుపెట్టాక ఏదోమీలందరూ కూడా ఎవరు వచ్చారంట? ఏషావు ద్వారా వచ్చారు. అందుకే వాళ్ళందరికి మూల పురుషుడు ఎవరంటే ఏశావు. అంటే ఇప్పుడు ఏశావు యొక్క సంతానమే చెప్పండి ఎవరు? ఏదోమీలు. కనుక ఆ ఏదోములో ఉన్న పట్టణాలు ఏంటి? ఏలతు, బోస్రా, తేమాను, ఎసన్బెరు పట్టణాలు ఆ యొక్క ఏదోము దేశంలో ఉన్నాయి. ఏదోము దేశానికి మరొక పేరు ఏంటి? షేరు దేశం కూడా చెప్పుకున్నాం. కనుక అలాగా ఇప్పుడు ఈ యొక్క ఏదోమీలందరికీ కూడా మూల పురుషుడిగా మనకి ఏశావు కనబడతాడు కనుక అనేది కూడా మనము జ్ఞాపకం పెట్టుకోవాలి. తర్వాత మనం చూసిన తర్వాత ఈ యొక్క ఏదోము ఎవరి కుమారుడు చెప్పుకున్నాము? ఏదోము ఎవరి కుమారుడు? ఇస్సాకు యొక్క కుమారుడు. ఇస్సాకు 2 కుమారులు. కానీ ఏశావు, యాకోబు. కనుక యాకోబు సంగతి అందరూ బాగా తెలుసు కాబట్టి అది చెప్పాల్సిన పని బాగా గుర్తుంటుంది. యాకోబు అని మోసగాడు అంటాడు, అది గుర్తుండదు. ఏశావు గురించి అంతా చాలా కష్టం. కానీ గుర్తుపెట్టుకోవాలి ఏశావు. కానీ ఇప్పుడు ఏశావు ఇస్సాకు యొక్క కుమారుడే. కనుక ఇస్సాకు 2 పిల్లలు అప్పుడు మొదటివాడు ఏశావు. కనుక కానీ ఇప్పుడు ఏశావు యొక్క వంశావళి ఆదికాండం 36వ అధ్యాయం. ఆదికాండము 36వ అధ్యాయము మొదటి 9 వచనాలు మనం మార్చి చదువుకుంటాము. ఆదికాండం 36వ అధ్యాయము మొదటి 9 వచనాలు మనం మార్చి చదువుకుంటాం. అందరం మార్చి ఏదోము వంశావళి ఇదే. ఏశావు కనాను కుమార్తెలు కుమార్తె ఆధారు, ఈవిడని సిబియోను కుమార్తె అనా కుమార్తె 3. ఇష్మాయేలు కుమార్తె నెబాయోతు సహోదరుని బాసిమతుని పెళ్లి ఆడెను. కోరాహు కనెను. కనాను దేశంలో ఏషాను పుట్టిన కుమారులు వీరే 6. చదవండి. వారు విస్తారమైన సంపద గలవారు కనుక వారు కలిసి నివసింపలేకపోయేది. వారి పశువులు విశేషమైనందున వారు పరదేశులై ఉండిన భూమి మీద వారిని పరదేశులై ఉండిన భూమి వారిని భరింపలేకపోయింది. షేరు మన్యములు నివసించిన ఏదోమీల తండ్రి అయిన ఏశావు వంశావళి ఇది. చాలు గమనించండి. ఇప్పుడు యాకోబు ఆస్తి తక్కువేం లేదు, ఏశావు కూడా ఆస్తి తక్కువేం లేదు. 2 ధనవంతులు అయిపోయారు. 2 కలిసి ఉండలేక ఇప్పుడు ఏసేమో కొండ ప్రాంతానికి వెళ్ళిపోయాడు. కొండల గుట్టల్లో అక్కడ ఆయన స్థిర నివాసం ఏర్పాటు చేసుకున్నాడు. యాకోబు సంతతి ఏమో ఐగుప్తుకి వెళ్ళినట్లుగా మనం చూస్తాం. ఐగుప్తుకి వెళ్ళారు, అక్కడ బానిసలు అయిపోయారు. కానీ యాకోబు యొక్క సంతతి. ఇప్పుడు వీళ్ళు ఒక దేశం అయ్యారు. ఎవరు?
ఏశావు యొక్క సంతానం కనుక ఏశావు చూడండి అక్కడ 36 ఏమన్నా ఏశావు అనగా ఏదోము. 36 ఏశావు అనగా ఏంటంట ఏదోము. ఏదోముకు మూల పురుషుడు ఎవరు? ఏశావు. కనుక అంటే ఏశావు ద్వారా వచ్చిన వాళ్ళందరూ ఏమన్నారు? ఏదోమీయులు అన్నారు. యాకోబు ద్వారా వచ్చిన వాళ్ళందరూ ఏమన్నారు? ఇశ్రాయేలు ఎందుకు పిలిచారు? యాకోబు ఏమని మారింది? ఇశ్రాయేలు మారింది కాబట్టి ఇశ్రాయేలుకి పిలవబడ్డారు వాళ్ళు. అంటే ఇశ్రాయేలుకి మూల పురుషుడిగా మనకు ఆయన యాకోబు అని కనబడితే ఇక్కడేమో ఏశావు మనకు కనబడతాడు. అలాగా వీళ్ళేమో పంట ప్రాంతానికి వెళ్ళిపోయారు. స్థిరనివాసం ఏర్పాటు చేసుకున్నారు ఏదోమీయులు. అలాగే వీళ్ళేమో ఒక ఐగుప్తు దేశానికి పోయిన తర్వాత వాళ్ళు బానిసలు అయిపోయినట్లుగా అక్కడ మనం చూస్తాం. ఇద్దరు కూడా ఎవరు ఇప్పుడు పంట ప్రాంతాల్లో నివసించేటువంటి ఏషియా యొక్క సంతానం ఏదోమీయులు కానీ ఆ ఐగుప్తు పోయేటువంటి ఇశ్రాయేల్ అంటే యాకోబు యొక్క 12 గోత్రాలు ఇశ్రాయేలు సొంత ఇద్దరేమో సొంత అన్నదమ్ములు అని చెప్పండి. సొంత నేను అడుగుతా మళ్ళీ కనుక ఇద్దరు సొంత అన్నదమ్ములే. ఇద్దరు కూడా ఒక తండ్రి పిల్లలు. ఎవరి పిల్లలు? ఇస్సాకు పిల్లలు. ఒకడేమో కొండ ప్రాంతాలకు వెళ్ళిపోయాడు, అక్కడ దేశంలాగా ఏర్పాటు చేసుకున్నారు, వాళ్ళు అక్కడ నివసిస్తా ఉన్నారు. యాకోబు పుట్టినటువంటి 12 మంది ఏమో ఐగుప్తుకి వెళ్ళిపోయారు, కానీ వాళ్ళు అక్కడ బానిసలు అయిపోయారు. కానీ మొత్తానికి వాళ్ళు కొండల్లో ఉన్న ఇలా ఐగుప్తులు ఉన్న ఇద్దరు సొంత అన్నదమ్ములే అనే విషయం మనం గుర్తుపెట్టుకోవాలి. సొంత అన్నదమ్ములే కానీ ఇద్దరి మధ్య కక్షలు, అసూయలు, పగలు మనం చూస్తాం. కనుక వీళ్ళిద్దరి మధ్య కూడా కారణం ఏంటంటే కనుక ఇద్దరు కూడా మరి ఎన్నో కక్షలు, ఎన్నో ద్వేషాలు, ఎన్నో పగలు ఉన్నట్లుగా మనం చూస్తాం. అలా ఎందుకు జరిగిందని సంగతి మీకు జ్ఞాపకం చేస్తాను. అయితే ఈ కక్షలు పగలు ఉన్నప్పుడు కూడా మనం ఎవరు కూడా మనుషుల మీద కక్షల పగలు తీసుకోకూడదు. ఎందుకంటే ప్రభు చెప్పాడు పగ తీర్చుట నా పని అన్నాడు. చూసినా చూడండి రోమపత్రిక 12వ అధ్యాయం దేవుడు చెప్పాడు. రోమపత్రిక 12వ అధ్యాయము 19వ వచనం. రోమపత్రిక 12వ అధ్యాయము 19వ వచనం అందరం కలిసి చదువుదాం. రోమ 12:19. ప్రియులారా మీకు మీరే పగ తీర్చుకొనక దేవుడు ఒకరితో చోటీయుడు. పగ తీర్చుట నా పని, నేనే ప్రతిఫలం ఇస్తుందని ప్రభువు చెప్పుచున్నాడని రాయి. పగ తీర్చుట నా పని. కాబట్టి నీకు ఎవరి మీద పగ ఉందనుకోండి, అది నీ పని కాదు. చెప్పండి ఏంటంటే ఏం చేయాలి? దేవునికి అప్పగించాలి. కనుక మనం పగ తీర్చుకోడు కనుక పగ తీర్చుకునేది దేవుడు. అది హెబ్రీ పత్రిక 10వ అధ్యాయము 30 కూడా చెప్తాడు ఇదే మాట. హెబ్రీ 10:30 కూడా పగ తీర్చుట నా పని అంటాడు. అంటే భూలోకములో మనము పగలు, ప్రతీకారాలు, కక్షలు మనము తీర్చుకోకూడదు. కనుక అది ప్రభు చెప్పాడు కదా, పరలోకమందుల మీ తండ్రికి మీరు కుమారులైన మీ శత్రువులు ఏం చేయమన్నాడు? ప్రేమించమన్నాడు. ఈ సొంత అన్నదమ్ముల పిల్లలే కానీ వీరి మధ్య పగలు, ద్వేషాలు, కక్షలు, కనుక శత్రుత్వం ఇవన్నీ కూడా మనం బైబిల్లో చూస్తాం. అయితే ఇది జరిగిన సంగతి ఏంటంటే ఇప్పుడు వీళ్ళేమో కొండ ప్రాంతాలు నివసిస్తున్నారు. ఆ కొండ ప్రాంతాలు నివసించినప్పుడు ఆ యొక్క దేవుడు చెప్పాడు ఆ కొండ ప్రాంతాలు నివసించే దేశం నేనే ఇచ్చాను వాళ్ళకి. ఎవరికి? ఏశావు యొక్క సంతానం. కనుక అది మీరు తీసుకోవద్దని చెప్పాడు. ఎవరికి? యాకోబు పిల్లలు. ద్వితీయోపదేశకాండం 2వ అధ్యాయం. ద్వితీయోపదేశకాండం దేవుడు ఇచ్చాడు ఏదోము దేశాన్ని దేవుడు వాళ్ళకి ఇచ్చాడు. ద్వితీయోపదేశకాండము 2వ అధ్యాయం. ద్వితీయోపదేశకాండం 2వ అధ్యాయము చూడండి. ప్రభు చెప్తున్న మాట మనం చూసినప్పుడు నేనే అది వాళ్ళకి ఇచ్చాను. కనుక 2వ అధ్యాయము 4 నుంచి 8 వచనాలు మనం మార్చి చదువుకుంటాం. ద్వితీయోపదేశకాండము 2వ అధ్యాయం 4 నుంచి 8 వచనాలు మనం మార్చి చదువుతాం. 4వ వచనం. షేరులో కాపురం ఉన్న ఏశావు సంతానమైన మీ సహోదరుల పొలిమేరలను దాటి వెళ్ళబోచున్నారు. వారు మీకు భయపడుదురు. మీరు మిక్కిలి జాగ్రత్తగా ఉండుడి. వారితో కలవబడవద్దు. ఏశావు స్వార్థముగా షేరు మన్యం నేను ఇచ్చున్నాను కనుక వారి భూమిలో అడుగైనను మీరు రోకలిచ్చి వారి యొద్ద ఆహారం కొని తినవచ్చును, రోకలిచ్చి వారి యొద్ద నీళ్లు సంపాదించుకొని త్రాగవచ్చును. అప్పుడు షేరులో నివసించే ఏశావు సంతానపు వారైన మన సహోదరులను విడిచి ఏలతు, ఎసెన్బోగులు, అరాబా మార్గము నుండి మనం ప్రయాణం చేసి 9 కూడా మనం తిరిగి
గమనించాడు. దేవుడు చెప్పాడు ఇస్రాయేల్ ప్రజలు ఇప్పుడు ఇస్రాయేల్ ఏమో ఏ ప్రాంతానికి వెళ్ళిపోయారని చెప్పుకున్నాము? 12 గోత్రాలు ఐగుప్తుకి వెళ్ళిపోయారు. ఏషియా సంతాలు ఎక్కడికి వెళ్ళిపోయారు? అంటే కొండ ప్రాంతాలు. ఆ కొండ ప్రాంతాలు అంటే దేవుడు ఇచ్చాడు. అన్నమాట 5వ వచనం ఏమన్నాడు? 5వ వచనంలో షేయరు మన్యమును ఏషావునకు స్వాస్థ్యముగా షేయరు మన్యము నేను ఇచ్చి ఉన్నాను కనుక వారి భూమిలోది ఒక అడుగైనా మీకు నేనే ఇచ్చేవాళ్ళ దేశం. కనుక ఏషావు సంతానానికి ఆ షేయరు మన్యము లేదు ఏదో ఒక దేశం. ఆ కొండ ప్రాంతాలు ఇచ్చింది ఎవరు? దేవుడే. కాబట్టి మీరు ఐగుప్తులోంచి వెళ్ళే సమయంలో వాళ్ళు మీరేం ఆశపడవద్దు, మీరేం తీసుకోవద్దు. మీరు అడిగే సరే మీకు ఒక అడుగు కూడా మీకు నేనే ఇచ్చానని చెప్పాడు. ఇప్పుడు జరిగిన సంగతి ఏంటంటే వీడు ఐగుప్తుకి వెళ్ళిపోయారు, బానిసలు అయిపోయారు, మొరపెట్టారు. కానీ దేవుని సన్నిధిలో ఈ మొర ఆకాశంలో దేవుని అందరికి చేరింది. దేవుడు ఒక రక్షకుని పంపించాడు వాళ్ళని విడిపించడానికి. ఆయన పేరే మోషే. చెప్పే ఆయన పేరేంటి? మోషే పోయి ఐగుప్తులు 10 రకాల తెగుళ్ళు అద్భుతాలు చేసి వాళ్ళని బయటకు తీసుకుని వస్తూ ఉన్నారు. బయటకు తీసుకుని వచ్చే క్రమంలో వాళ్ళు కాదేశ్ అనేటువంటి ప్రాంతానికి వస్తారు. ఎక్కడ వచ్చారు చెప్పిన వాళ్ళు? ఇప్పుడు కాదేశ్కి రాగానే కనాన్ దేశం పోవాలంటే ఏదోములో గుండా వెళ్ళాలి. ఏ దేశంలో కూడా పోవాలి? ఇప్పుడు ఆ దేశం ఏదోము దేశం ఎవరిది? ఏశావు సంతానం. వీళ్ళెవరు? సొంత అన్నదమ్ములు పెళ్ళి. అప్పుడు ఏం చేస్తాను? మోషే ఒక దూతను పంపించి మేము కనాన్ దేశం పోతున్నాము, దారిలోంచి పోతాం కానీ మెయిన్ హైవేలోంచి పోతాము, కానీ మీ ఆహారం కానీ మీ పంటలు కానీ మీ నీళ్లు కానీ మేమేమి కూడా ముట్టుకోము, తాగము, దయచేసి మాకు దారి ఇవ్వండి వెళ్తానికి అంటాడు. అప్పుడు ఏదేమో రాదు, కుదరదు, మీరెవరు మా దేశంలో రావడానికి వీల్లేదని అడ్డగిస్తారు. సంఖ్యాకాండం 20వ అధ్యాయం. ఇది నా మాట కాదు, కథలు కాదు. సంఖ్యాకాండం చూడండి 20వ అధ్యాయము. అప్పుడు ఏదో రాజు వాళ్ళు రానివ్వడు, వాళ్ళ దేశంలో ఉన్న పోవటానికి ఈ 12 గోత్రాలు ఇస్రాయేలు ఒప్పుకోడు. సంఖ్యాకాండము 20వ అధ్యాయం 14 నుంచి 14 మార్చి 22 దాకా. సంఖ్యాకాండము 20వ అధ్యాయము 20వ అధ్యాయము 14 వచనం నుండి 22 దాకా మనం మార్చి చదువుకుంటాం. అందరు దీని సంఖ్యాకాండం 20వ అధ్యాయం 14 వచనం చదువుతాం. 15 చదవండి. మోషే ఇప్పుడు కాదేశ నుండి ఏదోము రాజు, ఏదోము అంటే ఏ దేశం అని చెప్పుకున్నాం? ఇప్పుడు ఎవరిది? ఏషావు. అప్పుడు ఆ రాజు అక్కడ ఆ ఏదోము రాజు వద్దకు దూతలను పంపి నీ సహోదరుడు ఇశ్రాయేలు అడుగునదేమనగా, నీ సహోదరులు మేము కూడా అడుగునదేమనగా మాకు వచ్చిన కష్టం యావత్తును నీకు తెలిసినది. చదవడం 15 చాలా ఐగుప్తీయులు మమ్మల్ని శ్రమపెట్టింది. మేము యెహోవాకు మొరపెట్టగా ఆయన మా మొర విని దూతలను పంపి ఐగుప్తులను మమ్మల్ని రప్పించెను. ఇదిగో మేము నీ పొలిమేరల చివర కాదేశు పట్టణంలో ఉన్నాము. ఏదోమీయులు, నీవు నా దేశంలో పడి వెళ్ళకూడదు, నేను ఖడ్గముతో నీకు ఎదురుగా వచ్చేదని సుమి అని అతనితో చెప్పగా అంతటా ఏదోము బహు జనముతోను మహాబలముతోను బయలుదేరి వారికి ఎదురుగా వచ్చెను. అప్పుడు ఇశ్రాయేలు సర్వ సమాజం కాదేశ్ నుండి సాగి హోరు కొండకు వచ్చింది. చాలండి. సందర్భం ఏంటంటే అర్థమైందిగా. కాదేశ్ పట్టణం దగ్గర రాగానే దేంట్లో ఉండే వెళ్ళాల్సి వచ్చింది? వాళ్ళకి దగ్గరే పోవాలంటే ఏదోము దేశం కూడా పోవాలి. అప్పుడు ఏదోము రాజున్నాడు. ఏదోము అంటే ఏశావు యొక్క పిల్లలు. కానీ అప్పుడు మోషే పంపించాడు, అయ్యా మా పితరులు మేము చాలా కష్టాలు బాధలు పడ్డాము, ఐగుప్తులో బానిసలుగా ఉన్నాము, మీకు తెలిసిందే కదా, పెద్ద సహోదరులు కదా. కానీ ఇప్పుడు మీ దేశంలో కూడా మేము దాటి ఎక్కడ పోతాము? కనాన్ దేశం పోతాం. నేను ఒకరు తీసుకెళ్తున్నాడు. కాబట్టి వెళ్ళే దారిలో ఇప్పుడు 1,00,000 మంది ఉన్నాం కాబట్టి మీ నీళ్లు తాగుతారనుకుంటాము, నీళ్లు తాగం, ఆహారం తినం, పండ్లు ఏమి కొట్టి ముట్టుకోం. కనుక రాజమార్గం అంటే హైవే నుంచి వెళ్ళిపోతాం మేము, మమ్మల్ని పోనివ్వండి, దారి ఇవ్వండి అని చెప్పేసి మోషే పంపించాడు. పంపిస్తే కుదరదు, రాకూడదు, మీరు మా దేశం నుంచి వెళ్ళడానికి వీలు లేదని. కనుక మహాబాబుతో సైన్యంతో వచ్చాడు ఏదోము రాజు. అప్పుడు వాళ్ళతో గొడవ ఎందుకులే,
ద్వితీయోపదేశకాండం 2:5 ఏమని చెప్పాడు దేవుడు? ఆ ఏదో సేర్ భూమి నేను ఎవరికి ఇచ్చాను, ఏషావుకి అని చెప్పాడు. గొడవ ఎత్తుకుంటే వాళ్ళు వేరే దారి పడి హోరి కొండకుండా వేరే దారి మళ్ళించుకుని చుట్టూగా వెళ్ళారు. ఎవరాడు? ఇశ్రాయేల్. కనుక వారి చుట్టూ వెళ్ళాలి. ఆ హోరి కొండ మీద చనిపోతాడు కనుక అహరోను. కాబట్టి ఇప్పుడు ఏం జరిగిందంటే ఆ దారిలో వెళ్ళేటప్పుడు దారి అడిగితే దారి వాళ్ళు ఇవ్వలేదు. ఎవరు? సొంత అన్నదమ్ముల పిల్లలే కదా. ఆయనేమో ఇస్సాకు పెద్ద కుమారుడు, ఏసావు చిన్న కుమారుడు ఇస్సాకే కదా. అందుకే మేము ఈ సహోదరులు మీ కష్టాలు బాధలు పడ్డాం, దయచేసి ఆ దారి కూడా మమ్మల్ని పోనివ్వండి అని చెప్తే అతను ఏమాత్రం కూడా దానికి ఒప్పుకోలేదు. కనుక ఎందుకంటే ఆ కొండ ప్రాంతమే కానీ చాలా అభివృద్ధి చెందిన ప్రాంతం, పచ్చిక విస్తారంగా ఫలమైనటువంటి ప్రాంతంగానే మనకి ఆ యోధమ దేశము అంటే కొండలు లోయలు కలిగిన దేశంగా మనకు కనబడుతుంది. అలాంటిది వాళ్ళు ఒప్పుకోరు. కానీ ఒప్పుకోకుండా దాంట్లోంచి దారి ఇవ్వడానికి ఏమాత్రం కూడా వాళ్ళు ఇష్టపడని వారిగా మరి ఏదో వీళ్ళు మనకు కనబడతారు. వీళ్ళు దారి మళ్ళీ ఏం చేశాడు? వేరే దారి కూడా మొత్తానికి కనాన్ దేశానికి సంఘం మనకు తెలుసు. ఈ సందర్భాన్ని గుర్తుపెట్టుకోండి. కానీ ఇప్పుడు దారిలో పోతే మధ్యలో ఇవ్వలేదు వాళ్ళు చెప్పండి, వాళ్ళు దారి ఇవ్వలేదు. ఒకవేళ ఏమైనా తాగితే డబ్బులు చెల్లిస్తాం, కానీ ఏమైనా తిన్నా తాగిన వాడికి కట్టుకోవాల్సిన అమౌంట్ ఏమని మేము పే చేస్తాం. కానీ దారి ఇవ్వండి అంటే మాత్రము ఆ ఏదో మీద ఏమాత్రం కూడా ఒప్పుకోలేదు. కనుక ఒప్పుకోకపోతే కూడా ఇస్తారు యుద్ధం చేయాలి. వాళ్ళు ఎందుకు యుద్ధం చేయాలంటే దేవుడే వాళ్ళ భూమిని ఇచ్చాడు. ఒక అడుగుకోండి అది మీకు నేను ఇవ్వనని చెప్పాడు. కాబట్టి వీళ్ళు వేరే దారి మళ్ళించుకు వెళ్ళిపోయారు. ఆ తర్వాత వీళ్ళు కనాన్ దేశం పోతారు. కనాన్ దేశం పోయిన తర్వాత ఆ కనాన్ దేశం తర్వాత వాళ్ళకి న్యాయాధిపతులు వస్తారు, ఆ తర్వాత రాజులు వస్తారు. ఆ రాజులతో మొదటి రాజు ఎవరు? సౌలు. ఆ తర్వాత ఎవరు ఇచ్చారు? దావీదు. అదే ఇప్పుడు వీళ్ళు మాత్రం ఎక్కడున్నారు? ఏదోమ దేశంలోనే ఉన్నారు. గుర్తుపెట్టుకోవాలి బాగా. ఏ దేశంలో ఉన్నారు? ఏదోమ దేశం లేదా సేరు దేశంలోనే ఉన్నారు. వాళ్ళు మాత్రము ఐగుప్తులు విడిపించి ఎక్కకపోయారు, కనాన్ దేశం పోయి వాళ్ళకి న్యాయాధిపతులు అయిపోయిన తర్వాత రాజులు వచ్చారు. వాళ్ళు మొదటి రాజు ఎవరు చెప్పండి? సౌలు. రాజులు వచ్చిన తర్వాత ఏం చేశారంటే ఈ ఏదో వీళ్ళు యుద్ధానికి పోతారు. ఎవరి మీదకి? ఇశ్రాయేలు మీదకి. అప్పుడు సౌలు యుద్ధానికి వచ్చి వాళ్ళు ఓడిస్తారు. మొదటి సమూయేలు గ్రంథం 14వ అధ్యాయం. మొదటి సమూయేలు గ్రంథం 14వ అధ్యాయము. మొదటి సమూయేలు గ్రంథం 14వ అధ్యాయము 47వ వచనం చూడండి. 47వ వచనం. మొదటి సమూయేలు గ్రంథము. వీళ్ళు ఏదోమ దేశంలో ఉన్నారు. వాళ్ళు కనాన్ దేశం పోయిన తర్వాత వాళ్ళు రాజులు నియమించిన తర్వాత వాళ్ళ మీదకి యుద్ధానికి వస్తారు. కానీ ఏదో మీరు మొదటి సమూయేలు గ్రంథం 14వ అధ్యాయము 47వ వచనం చదవండి. ఇలాగ సౌలు అమ్మోనీయులతోనూ ఏదోమీయులతోనూ శోభదేశం రాజు ఫిలిష్తీయుల యుద్ధము చేశారు. ఎవరి మీదకి అతడు పోయిన వారందరినీ ఓడించారు. దాంట్లో ఒక పేరు చూడండి, ఏదోమీయులు. చెప్పండి ఎవరంట? కాబట్టి సౌలుకి అందరూ నగుమొక్కల శత్రులు అయితే సౌలుకు చుట్టూ ఏమైపోయారు? అందరూ కూడా శత్రువులు. ఎవరు వాళ్ళు? మోయాబీలు ఒకవైపున, అమ్మోనీయులు ఒకవైపున, ఏదోమీయులు ఒకవైపున. కనుక వీళ్ళంతా శోభాదేశపు రాజు వీళ్ళంతా ఫిలిష్తీయులు. కనుక వీళ్ళంతా చుట్టుముట్టారు. సౌలు మీదకి యుద్ధానికి వచ్చినప్పుడు సౌలు వీళ్ళందరి మీదకి వెళ్ళాడు, అందరినీ ఓడించాడు. ఒకసారి ఏదోమ దేశం ఎక్కడ ఉందో కూడా మ్యాప్ కూడా చూద్దాం. మ్యాప్లో ఒకసారి చూడండి. ప్రాణానందం తర్వాత చివర ఉంటుంది చూడండి. ప్రాణానందం తర్వాత చివర మనకి రెండవ మ్యాప్ కనపడుతుంది. ఇశ్రాయేల్ గోత్రంలో చెల్లి పట్టం అనేది రెండవ మ్యాప్లు నేను చూపిస్తాను. ఇప్పుడు వచ్చే బైబిల్స్ అనేది రకరకాల మ్యాప్లు పెట్టారు. ఇది పాత బైబిల్ కనుక దాన్ని ఒకసారి చూడండి. నా బైబిల్ చూడండి. ఈ బైబిల్లో ఏదోమ దేశం కింద మనకు కనపడుతుంది. ఏదోమ దేశం, ఆ పైన మోయాబు దేశం, ఆ పైన అమ్మోనీయుల దేశం, ఇటువైపు హిత్తీయులు. వీళ్ళంతా శత్రువులు. ఎవరికి? యాకోబు యొక్క 12 గోత్రాల వారికి. కనుక ఏదోము కనపడింది. ఏదోము దానిపైన ఎవరు చూడు? మోయాబీయులు. దానిపైన అమ్మోనీయులు. ఇటువైపు చూస్తే హిత్తీయులు. వీళ్ళంతా కూడా ఎవరంటే ఆ ఏదోముకు చుట్టూ కూడా మనకు కనపడతారు. వీళ్ళంతా శత్రువులు. కానీ ఇప్పుడు సౌలు టైంలో ఏం జరిగిందంటే వీళ్ళంతా కూడా కనాను దేశం మీద యుద్ధానికి వస్తే సౌలు ఏం చేశాడు చెప్పండి? వాడిని ఓడించాడు. ఓడించినప్పుడు ఎవరు ఓడిపోయారు? ఆ పైన ఏదోము పైన అలా మురికలు ఎరుషలేము కనపడుతుంది. ఎరుషలేము అదన్నమాట. ఎరుషలేము. కనుక ఎరుషలేము దాని పక్కనే కనానీయులు. కానీ వీళ్ళతో మనం గమనించినప్పుడు మనకు కనబడుతుంది జ్ఞాపకం. సరే ఇప్పుడు గమనించామంటే ఇప్పుడు ఈ ఏదోమీయులు దేనికి వచ్చారు చెప్పండి? యుద్ధానికి వచ్చారు. ఎవరి టైంలో వచ్చారు? సౌలు టైంలో. చాలా మంది వచ్చారు. వాళ్ళు ఏదోమీయులు కూడా వచ్చారు. కానీ ఇప్పుడు అంటే సొంత అది గుర్తుపెట్టుకోండి. ఇక్కడికి వచ్చిన వాళ్ళు ఎవరు?
సొంత సహోదరుల మీద యుద్ధానికి వెళ్తే చిత్తుగా ఓడించాడు సౌలు రాజు. అంతటితో ఊరుకోలేదు. కానీ ఓడిపోయిన తర్వాత మళ్ళా కొంతకాలానికి సౌలు రాజు అయింది ఎవరు చెప్పండి? మళ్ళీ దావీదు రాజు అవుతాడు. దావీదు టైంలో మళ్ళీ యుద్ధానికి వస్తాడు. చూడండి, అది చదువుదాము. మొదటి దినవృత్తాంతంలో 18వ అధ్యాయం. సౌలు చేత ఓడిపోయిన తర్వాత మళ్ళీ కొంతకాలం ఆగి రాజు అయినటువంటి దావీదు టైంలో కూడా మళ్ళీ వస్తాడు. మొదటి దినవృత్తాంతములు 18వ అధ్యాయం. మొదటి దినవృత్తాంతములు 18వ అధ్యాయము మనం 11 చూద్దాం. 11 నుంచి 13 వచనాలు. మొదటి దినవృత్తాంతములు 18వ అధ్యాయము 11, 12, 13 వచనం అందరం కలిసి చదువుదాము. అందరం కలిసి మొదటి దినవృత్తాంతములు 18వ అధ్యాయం 11 నుంచి 13 వచనం అందరం కలిసి 11 చదవండి. ఈ వస్తువులను కూడా రాజైన దావీదు తాను ఏదోమీయుల నుండి, మోయాబీయుల నుండి, అమోరీయుల నుండి, ఫిలిష్తీయుల నుండి, అమాలేకీయుల నుండి తీసుకున్న వెండి బంగారంతో పాటు యెహోవాకు ప్రతిష్ఠించెను. మరియు శరీర కుమారుడు అభిషై ఉప్పులోయలో ఎదోమీయులలో 18,000 మందిని హతము చేశాను. దావీదు ఏదోములో కావలి సైన్యమును ఉంచెను. ఎదోమీయులందరూ అతనికి సేవకులైరి. దావీదు పోయిన చోట యెహోవా అతన్ని రక్షించాడు. కానీ దావీదు టైంలో కూడా చాలా మంది యుద్ధానికి వచ్చారు. వాళ్ళు ఒకరు ఎవరంటే ఏదోమీయులు. అంటే ఏదోమీయులు యుద్ధానికి వచ్చిన తర్వాత దావీదు వారిని ఓడించి 13వ వచనం ఏం చేశాడంటే ఏదోమీయులు దావీదుకి ఏమైపోయారంట? సేవకులు అయిపోయారు, అంటే బానిసలు అయిపోయారు. అంటే ఏమైపోయారంటే దావీదుకి అందరూ చూడాలి అవి. ఇప్పుడు సౌలు టైం యుద్ధానికి వెళ్ళారు, సౌలు ఓడించారు, కొద్దికాలం మౌనంగా ఉన్నారు. ఇప్పుడు దావీదు రాజాగానే మళ్ళా ఎదురు మళ్ళీ ఏం చేశారు? దావీదు మీదకి యుద్ధానికి వచ్చారు. యుద్ధానికి వస్తే ఇప్పుడు దావీదు మళ్ళీ ఓడించాడు. ఈసారి ఓడించిన తర్వాత పట్టుకున్న వాళ్ళందరినీ చేశాడు, దాసులుగా పెట్టాడు. సొంత అన్నదమ్ముల పిల్లలు. ఇప్పుడేమైపోయారు వాళ్ళకి? ముందే చెప్పాడు, పెద్దవాడు చిన్నవాడికి. అంటే ఎవరి పిల్లలు? ఈ పెద్దవాడు ఏసావు పిల్లలు, చిన్నవాడు యాకోబు పిల్లలకి ఏమైపోయారు? దేవుని యొక్క వాగ్దానానికి దాసులు అయిపోయారు. ఇప్పుడు దాసులు అయిపోయిన తర్వాత వీళ్ళు కాసుకున్నారు కనుక వీళ్ళ సంగతి ఎప్పుడు పట్టాలా? ఎవరి సంగతి? ఇశ్రాయేలు మమ్మల్ని దాసులు వేసుకున్నారు కాబట్టి వీళ్ళ మీద మా కక్ష ఎప్పుడు తీర్చుకోవాలి, మా పని ఎప్పుడు తీర్చుకోవాలని చెప్పేసి కాసుకుని వెయిట్ చేస్తా ఉన్నారు దాసులైనటువంటి ఏదోమీయులు. అయితే రాజుల చరిత్రలు చెప్పాను కదా, నేను రాజుల చరిత్రలు చెప్పాము. మొత్తం 42 మంది రాజులు చూసాము. ఉత్తర రాజ్యం ఏమైపోయింది? 10 గోత్రాల వారు ఉత్తర రాజ్యం అని చెప్పుకున్నాము. దానికి 20 మంది రాజులు వచ్చారు, 19 మంది రాజులు వచ్చారని చెప్పుకున్నాము. దాని రాజధాని మొట్టమొదట షెకెము, ఆ తర్వాత తిర్స, ఆ తర్వాత షోమ్రోను స్థిరపడింది. ఆ 10 గోత్రాల వారు ఎవరు చెర్లకు వెళ్ళిపోయారని చెప్పుకున్నాము? అష్షూరు వారి యొక్క చెర్లకు వెళ్ళిపోయారు. కింద 2 గోత్రాలు డివైడ్ అని చెప్పుకున్నాం. కింద 2 గోత్రాలకి జెరూసలేం రాజధాని పెట్టుకున్నారు. దాదాపుగా 20 మంది రాజులు వచ్చారు. దానికి 20 మంది రాజులు మనకి యోషియా, యోషియా, హిజ్కియా ఇలాంటి మంచి రాజులు మనకు కనబడ్డారు. తర్వాత ఆ 20 మంది రాజుల టైం తర్వాత ఏం జరిగిందంటే వీళ్ళు కూడా దేవునికి వ్యతిరేకంగా ప్రవర్తించారు. కాబట్టి ఈ 12 గోత్రాలు అంటే 2 గోత్రాలు యోధ, బెన్యామీను, కానీ వీళ్ళందరూ చేశాడు దేవుడు బబులోను యొక్క చెరలోనికి పంపించాడు. ఏ చెరలకు పోయారు వీళ్ళు? పైన 10 గోత్రాల వారేమో అషూరు చెరలోకి వెళ్ళిపోయారు. ఆ కింద ఉన్నటువంటి 2 గోత్రాల వారేమో బబులోను చెరలోకి వెళ్ళిపోయారు. మీకు ఎవరైనా కన్ఫ్యూజ్గా ఉంటే తిమోతి ఎన్టీఆర్ యూట్యూబ్ ఛానల్లో ఇవన్నీ చెప్పాను వివరంగా. ప్రతి రాజు గురించి కూడా మీరు తర్వాత చూడండి, చాలా డీటెయిల్గా చెప్పాను కనుక ఒక్కొక్క రాజు గురించి ఒకరోజు చెప్పాను. కాబట్టి మీరు తర్వాత చూడండి. కానీ ఇప్పుడు నేను చెప్పే సంగతి ఏంటంటే ఇప్పుడు వీళ్ళెవరు? ఈ యొక్క సౌలు సంతానానికి ఎవరు చెప్పండి? వీళ్ళు యోధా దేశం. ఏదైతే చెప్పండి? యోధా దేశము 2 గోత్రాల వారు. ఇప్పుడు ఏ చెరలోకి వెళ్ళిపోబోతున్నారు? బబులోని యొక్క చెరలోకి వెళ్ళిపోతున్నారు. ఇప్పుడు బబులోని చెరలోకి వెళ్ళిపోతా ఉన్నప్పుడు ఏదో దేశంలో ఉన్న వారికి ఏమొచ్చింది చెప్పండి? సంతోషం ఉంటుందా, బాధ ఉంటుందా? ఎంత బాధ చెప్పారు, ఎందుకు సంతోషం వాళ్ళకి? కానీ వాళ్ళు మమ్మల్ని ఏం చేశారు? వాళ్ళు మమ్మల్ని బానిసలుగా చేసుకున్నారు. ఇప్పుడు ఆ యొక్క ఇశ్రాయేల్ యోధా దేశం మీదకి బబులోను రాజు వచ్చి దాడి చేస్తున్నారు కాబట్టి వీళ్ళు సంతోషిస్తూ ఉంటారు. ఎవరు? ఏషియా యొక్క పిల్లలు. కనుక అందుకే కాసుకున్నారుగా, మమ్మల్ని దాసులు చేసుకుంటారు, ఎట్లా మేము కక్ష తెచ్చుకోవాలి, పక్క తెచ్చుకోవాలి, వెయిట్ చేస్తే కాసుకుంటూ ఉన్నారు. ఈ టైంలో ఆ యొక్క యాకోబు యొక్క 12 గోత్రాల చెరలోకి వెళ్ళిపోయారు. 10 గోత్రాలనేమో అషూరు చెరలోకి వెళ్ళిపోతారు. 2 గోత్రాలనేమో బబులోను యొక్క చెరలోకి వెళ్ళిపోతారు. అలా వెళ్ళిపోయిన తర్వాత ఈ యొక్క ఏదో వీళ్ళు ఏం చేస్తారంటే ఎప్పుడైతే ఆ బబులోను రాజు వస్తాడు, బబులోను రాజు వచ్చి ఈ యొక్క యోధా దేశం మీద దాడి చేసి నెబుకద్నెజరు వాళ్ళందరూ బంధించి కొంతమంది చంపి కట్టకముందు తీసుకొని పోతా ఉంటే
వీళ్ళు నవ్వుకుంటా ఉంటారు. ఎవరు? ఏదోమీయులు. కనుక నవ్వుకుంటా ఉంటారు. ఇంకా పారిపోతా ఉంటే వీళ్ళు కూడా వెంటబడి కొంతమంది చంపుతారు. ఎవరు? ఏదోమీయులు కూడా చంపండి మనం దోషం చేస్తారు, వాడు కొంతమంది చంపుతారు. కొంతమంది పట్టుకొని పోయి ఆ రాజుకు అప్పగిస్తారు. ఏ రాజుకి? బబులోను రాజు. అయ్యా తీసుకొని పో, వీళ్ళు చంపు అని చెప్పేసి వీళ్ళే పోయి అప్పగిస్తారు, నవ్వుకుంటారు, ఇది మంచి సమయం అనుకుంటారు. కనుక అది శత్రులాగా భావించుకొని అలాగూ వాళ్ళు బబులోను దేశానికి వెళ్ళినప్పుడు వీళ్ళంతా ఏం చేశారంట? అదే ఉపాధ్యాయ గ్రంథం. ఇక్కడ ఉపాధ్యాయ గ్రంథం ఏం చేశారు వాళ్ళు? ఉపాధ్యాయ గ్రంథం ఏషియా యొక్క సంతతి. ఉపాధ్యాయ గ్రంథము పేజ్ నంబర్ 761. పాత నిబంధనలో పేజ్ నంబర్ 761. ఉపాధ్యాయ గ్రంథం. ఉపాధ్యాయ గ్రంథము మనం గమనించామంటే మొదటి వచనం చదువు. మొదటి వచనం. ఉపాధ్యాయ కలిగిన దర్శనం ఏదోము గురించిన ప్రభు యెహోవా సెలవిచ్చినది. ఏదో మనగాని ఎవరి అంశాలను చెప్పుకోవాలి? ఏషావు గురించి. ఇప్పుడు మనం ఈ అధ్యాయము మార్చి చదువుతాం. 15 దాకా మార్చి చదువుకుంటాం. రెండవ వచనం నేను చదువుతాను. నేను అన్ని జనుల్లో నిన్ను అల్పునిగా చేసేది, నువ్వు బహుగా తుణీకరింపబడదు. 3 చదవండి. ఖండితమైన పర్వతాల మీద ఆశీర్వడి పంట సొంతలు నివసించేవాడా, నన్ను కిందికి పడలేని వాడా, నలుపనివాడా, నీ హృదయం కాబట్టి నీవు మోసపోదు. మరి పర్వతాల మీద కొండలు నివసించేది ఎవరని చెప్పుకున్నాను? ఏషియా. కానీ అక్కడ ఏం చేస్తా మాకేం పర్వాలేదు అనుకుంటా, కానీ గర్వంతో ఉన్నారు. అదే చెప్తాను, మీరు కొండల పర్వతాలు ఉన్నారు, గర్వంతో మీ మధ్య గర్వం ఉందని చెప్పాడు. 4వ వచనం. పక్షిరాజులు కూడా అంత నివాసం కట్టుకొని నక్షత్రంలో నీవు దాని కట్టని అచ్చట్లు నిన్ను కింద పడవేస్తుంది. ఇదే యెహోవా వాక్కు. కొద్దిగా చెడిపోయారు కనుక ఏదోమీయులు మీరు చెడిపోయారు. ఏదోమీయులు అన్నాడు 6వ వచనం. ఏషావు సంతతి వారి సోదరుడు వారు దాచిపెట్టిన ధనవంతే పట్టబడును. ఆ దినమంది ఏషావు పర్వతములలో నివసించేవాడు వివేచన లేకపోయినట్లు ఏదోములో నుండి జ్ఞానులను నాశనము చేతును. ఏదోములో జ్ఞానులు ఉండరు. ఇది యెహోవా వాక్కు. ఏమాను కానీ ఏదోము నాశనం అయిపోతుందంట. తేమాను బలాద్దులు వేస్తారు. తేమాను అంటే ఏమని చెప్పుకున్నాం? తేమాను అంటే ఏ పట్టణం? ఇది ఎక్కడ పట్టణము? ఏదోముల పట్టణం. వాళ్ళు కూడా నాశనం అయిపోతున్నారు. 11వ వచనం. 11. నీవు పగవాడవై నిలిచిన దినమందు పరదేశులు వారి ఆస్తి పట్టెళ్ళిపోయిన దినమందు అన్యులు వారి గుమ్మములను చొరబడి యెరూషలేము మీద చీటు వేసిన దినమందు నీవును వారితో కలుసుకుంటేవి కదా. ఇప్పుడు 11వ వచనంలో ఆ బబులోను రాజు వచ్చి యెరూషలేము మీద దాడి చేసి అవన్నీ పట్టుకొని పోతా ఉంటే 12వ వచనంలో ఆ సహోదరుని కలిగిన శ్రమను చూచి ఏదో వీళ్ళు ఏం చేశారంట? ఆనందిస్తా ఉన్నారు. యోధా వారు నాశనం స్థితి వాళ్ళకి ఏమైందంట? సంతోషిస్తా ఉన్నారు. ఇలాగ జరగాలి లేదు అనుకుంటున్నారు ఏషావు సంతతి వారు. 13వ వచనం. నా జనుల ఆపద్దినమున నీవు వారి బొమ్మలను చొరబడతగదు. వారి ఆపద్దినమున నీవు సంతోషించుచు వారి బాధను చూడతగదు. వారి ఆపద్దినమున నీవు వారి ఆస్తిని పట్టుకొన తగదు. 15వ వచనం అందరం కలిసి 15 చదవండి. యెహోవా నిన్ను మహిమతో పట్టుకున్నది. అప్పుడు నీవు చేసినట్టు నీకును చేయబడు. నీవు చేసినది నీ నెత్తి మీదకి వచ్చింది. కాబట్టి ఆ యొక్క అన్ని రాజు బబులోను రాజు వచ్చి యూదా దేశం మీద దాడి చేసి వాళ్ళన్నీ పట్టుకొని పోతా ఉంటే వీళ్ళు ఏం చేశారంట? వాళ్ళ బాధను చూసి వీళ్ళు సంతోషిస్తూ ఉన్నారు. కనుక తర్వాత వాళ్ళ ఆస్తి పట్టుకుంటున్నారు. కనుక ఆస్తి అది పట్టుకొని పోతా ఉంటే ఇప్పుడు దోచుకుంటారని చెప్పేసి యూదా దేశం మీద ఆస్తిని దోచుకొని పోతా ఉన్నారు. మన కర్నూలు దగ్గర బస్సు కాలిపోతే ప్రాణాలు పోయిన ఒకళ్ళు ఎడుతూ ఉంటే మొన్న లైవ్ ఇచ్చారు ఆయన బంగారం తిరుగుతున్నాడు. ఏమో తిరుగుతున్నాడు చెప్పండి? ఆ కాలిపోయిన దగ్గర ఆటగానే బంగారం తిరుగుతున్నారు. చూసారా? సత్య శవాల మీద క్యాన్లు ఎరుగుతున్నట్లుగా. అయ్యో ప్రాణాలకు నీ బాధ కాదు, ఎవరి పని వాడికి ఉంటుంది అనమాట. గమనించేవాడి ఇప్పుడు వీళ్ళేమో అయ్యో వాళ్ళ ఆస్తి పట్టుకుంటున్నారు. దాన్ని దాడి చేస్తూ ఉంటే పోయి ఆ బబులోను రాజు సంతోషిస్తూ ఆనందిస్తూ వాళ్ళ ఆస్తి పట్టుకున్నారు. అప్పుడు దేవుడు చెప్తాడు, నువ్వు సంతోషిస్తున్నావు నీ సహోదరు కలిసి సమానభావాన్ని బట్టి నువ్వు ఎట్టా నీవు చేసి నీ ఎత్తి మీదకి
రాబోతా ఉన్నాను. దేవుడు ఎంతో స్పష్టంగా ఈ యొక్క ఏశావు సంతతి గురించి దేవుడు చెప్పాడు. ఇది ఉపదేశ గ్రంథం అంతా కూడా ఏదోమీని గురించి ఏశావు సంతతి గురించి చెప్పాడు. కనుక వీళ్ళు ఇప్పుడు వాళ్ళ బాధలో ఉన్నప్పుడు అయ్యో అని బాధపడి చేశారంట, సంతోషించారు. ఇక్కడ మనం నేర్చుకున్న పాఠం ఏంటంటే, మనం కూడా ఎవరన్నా బాధ ఉన్నారనుకోండి, ఆ బాధను చూస్తారు మనం ఏం చేయకూడదు, మనం కూడా బాధపడాలి. అయ్యో అని అనాలి, కానీ వాటికి అలాగే జరగాలి అని చెప్పేసి మనము సంతోషించకూడదు అనే సంగతి మనకు జ్ఞాపకం చేయబడతారు. ఇలా ఇప్పుడు ఏదోమీలేమో కొండ ప్రాంతాల్లో ఉన్నారు కనుక యుద్ధానికి వెళ్ళారు, సౌల్ టైంలో ఓడిపోయారు. ఆ తర్వాత దావీదు యుద్ధానికి వెళ్ళారు, దావీదు తీసిన వాళ్ళని ఓడించి వాళ్ళందరినీ దాసులుగా పెట్టుకున్నారు. కింద తీసుకెళ్ళారు మోగిస్తుంది, కింద తీసుకెళ్ళి కింద ఆడించండి, కింద కింద పెట్టండి. గమనించామంటే ఈ 2 సార్లు ఓడిపోయిన తర్వాత ఇప్పుడు వాళ్ళందరూ ఏమైపోయారు, దాసులు అయిపోయారు. దాసులు అయిపోయిన తర్వాత ఇప్పుడు కాసుకున్నారు, టైం రానే వచ్చింది. ఆ టైం ఏం చేశారంటే వీళ్ళంతా బబులోను దేశం పోతా ఉంటే వీళ్ళు చాలా చూసి సంతోషించారు. అప్పుడు దేవుడు చేశాడంటే, ఆ బైబిల్లో ఒక మాట ఉంది, ఎప్పుడైతే నీ శత్రువు పడిపోతుంది సంతోషిస్తూ ఆనందిస్తావో దేవుడు కోపం అంటే ఆయన మీద మళ్ళించుకుంటాడంట. చూసారా, మనం కూడా ఇంట్లో అక్కడ పడుతున్నాం అనుకోండి, మనం ఎట్ట కొట్టు అనుకోండి, ఇప్పుడు ఏం చేస్తుంది, నీకెందుకని వీళ్ళు కొట్టు పడుతుంది. చూసారా, వాడి కొట్టాలి పెద్ద నీకెందుకు అట్ట కొట్టు వీళ్ళు కొట్టు పడతాయి అనమాట. దానివల్ల వాళ్ళు బాధలు కూడా పోతా ఉంటే బాధలకు అవమానం గురైపోయి కట్టకుండా చంపడుతున్నారు, ఆస్తి దోసుకొని పోతుంది. అలాంటి బాధలు అయ్యో మా సవాలు అని అనకుండా సంతోషిస్తూ ఆనందిస్తూ ఉన్నప్పుడు దేవుడు ఏమన్నా తెలుసా, ఏదోమీల గురించి యెషయా గ్రంథం మిమ్మల్ని నాశనం చేస్తా, మీరు లేకుండా చేస్తా. యెషయా గ్రంథం 34వ అధ్యాయం, యెషయా గ్రంథం 34వ అధ్యాయము. దానికంటే ఒక మాట ముందు చదువుతాము. సామెతలు గ్రంథం 24వ అధ్యాయం, సామెతలు 24వ అధ్యాయము. అది చదివిన తర్వాత అక్కడికి వెళ్దాం. సామెతలు 24వ అధ్యాయము 17-18 వచనాలు. సామెతల గ్రంథం 24వ అధ్యాయము 17-18 వచనాలు చదువుతాం. చదవండి. 17 నీ శత్రువు పడినప్పుడు సంతోషపడము, వాడు కొట్టినప్పుడు నీ మనసున ఉల్లసింపము. యెహోవాను చూచి అసహించుకొని వాని మీద తన కోపము. దేవుడికి ఏమో శత్రువు మీద చాలా కోపం ఉంది. ఇప్పుడు నువ్వు కనుక సంతోషిస్తా ఉంటే దేవుడు ఏం చేస్తాడంట, నీకెంత ఈ కోపం మానుకుంటాడంట. చూసారా, కాబట్టి అందుకే మన శత్రువు పడినప్పుడు మనం ఏం చేయకూడదు, సంతోషించకూడదు. ఏం పడాలి, బాధపడాలి. అయ్యో ఎలా జరిగిందా, ప్రార్థన చేస్తాం అని చెప్పి చెప్పాలి తప్ప అక్కడికి అలాగే ఉండాలని నవ్వుకోవటం, సంతోషించడం, ఆనందించామనుకోండి దేవుని కోపాన్ని మనమే మళ్ళిస్తాం. కాబట్టి అర్థమైందా, కానీ అందుకే పగ తీర్చేది నా పని దేవుడు చెప్పాడు. కానీ ఇప్పుడు వాళ్ళు శత్రులుగా భావించుకున్న సహోదరు వాళ్ళు బాధకుండా వెళ్ళి ఇప్పుడు వాళ్ళు బబులోను దేశం చెరగపోతా ఉంటే, ఆస్తి పోగొట్టుకుని ప్రాణాలు పోగొట్టుకుని కానీ చెరగకపోతా ఉంటే వీళ్ళు ఏం చేస్తారంటే ఆ బాధను చూసి వీళ్ళు ఏం చేస్తారు, ఏశావు సంతతి వాళ్ళు ఆనందిస్తా సంతోషిస్తూ వచ్చారు. ఇప్పుడు దేవుడు ఏమన్నా అంటే ఈ ఏదోమీ నుంచి ఏం మాట్లాడుతాడు, యెషయా గ్రంథం 34వ అధ్యాయం, యెషయా గ్రంథం 34వ అధ్యాయము, యెషయా గ్రంథం 34వ అధ్యాయము మనం గమనించామంటే 5-13 వచనాలు రాసుకోండి. నేను కొన్ని వచనాలు మాత్రం చదువుతాను, సమయం అంత సరిపోదు వాటి మీకు అర్థం అవడం కోసం కొన్ని వచనాలు నేను చదువుతాను. యెషయా గ్రంథం 34వ అధ్యాయము 5-13 రాసుకోండి. ఒక మాట మనం చదువుతాం. 5వ వచనం నేను చదువుతున్నాను. 34వ అధ్యాయము 5వ వచనం, యెషయా 34 చదవండి. నిజముగా ఆకాశం నుంచి నా ఖడ్గము బతీలను, ఏదోము మీద తీర్పు తెచ్చినకు, నేను శపించిన జనం మీద తీర్పు తెచ్చినకు అది దిగును. యెహోవా ఖడ్గమును రక్తమును అది కొవ్వు చేత కప్పడును. గొర్రెపిల్లకి మేకలకు రక్తం చేతను, పొట్టేళ్ల మూత్రల మీద కొవ్వు చేతను కప్పడును. ఏలనగా బోస్రాలో బలి జరుగును. ఏదోము దేశం ఆయన మహా సంహారము చేసి. బోస్రా ఎక్కడ విన్నాం మనం, ఎక్కడ విన్నాం బోస్రా? ఏదోము దేశం పట్టణం. బోస్రాలో బలి జరిగిస్తాడు దేవుడు, ఖడ్గాన్ని తీసుకుంటాడు, రక్తాన్ని చిందిస్తాడు, తీర్పు తీరుస్తాడు. అంటే ఏదోము దేశం మీదకు దేవుని యొక్క తీర్పును ప్రకటిస్తానంటున్నాడు. కనుక మీరు నవ్వారు కదా, ఆనందించారు కదా, సంతోషించారు కదా మీ సహోదరు గురించి. కానీ ఇప్పుడు ఆ ఏదోము దేశంలోని తేమాని పట్టణము, బోస్రా పట్టణము, ఏలది పట్టణము, యెషయా పట్టణాలకి దేవుడి యొక్క ఉగ్రత రాబోతా ఉంది. దేవుడే ఖడ్గాన్ని పట్టుకుని రక్తాన్ని చిందిస్తాడంట, బలి జరిగిస్తాడంట. అప్పుడు ఏదోమి ఏమవుతుందంట, ఏదోము దేశం ఏమవుతున్న దేశము 13వ వచనం, 34వ అధ్యాయం 13వ వచనం, యెషయా గ్రంథం 34:13 ఏదోము నగరులలో ముళ్ళ చెట్లు పెరుగును, దాని దుర్గములలో దురదగొడ్లు గచ్చలను పుట్టును, అది అడవి పుట్టలకు నివాసస్థలముగాను నిప్పుకోవడానికి స్థానగాను ఉండును. అడవి పిల్లలు
నక్కలు అచ్చట కలుసుకొను, అచ్చట అడవి మేకలు తనతోటి జంతువును కలుసుకొను, అచ్చట చూపెట్ట దిగి విశ్రాంతి స్థలమును చూచుకోను. కానీ ఇప్పుడు 13లో ఏదోము నగరంలో ముళ్ళ చెట్లు పెరుగును, దురదగొండ్లు గచ్చబోదలు పుట్టాయి. అంటే ఇప్పుడు ఏదోము దేశంలో మనుషులు ఉండరు. ఏమైపోయిందంటే అదంతా కూడా నిర్జనమైపోయి ప్రజలు లేకుండా అక్కడికి ఏమైందంటే ముళ్ళ చెట్లు పెరుగుతాయి. అంటే ప్రస్తుతం ఏదోము దేశం అలాగే ఉంది. కారణం ఏంటంటే ఈ సంతతి లేకుండా చేశాడు దేవుడు. ఎవరి సంతతి? ఏదోము సంతతి. కారణం ఏంటి? శత్రువులను బట్టి ఆనందించినందుకు దేవుడు అదే ఏదోము దేశం మీద తన ఖడ్గాలు చూపించాడు. తద్వారా ఏమైపోయిందంటే అది యెషయా భక్తుడు తను చెప్పాడు ఏదోము గురించి. కనుక ఆ ఏదోము ప్రాంతం అనేది ఇప్పుడు మండల చెట్లు గచ్చపోదలు మొలిసినట్లుగా మనం చూస్తాం. ఇలా జరగడానికి కారణం ఏంటి? దీనికంటే ముందు దీని తర్వాత ఇరిమియా భక్తుడు కూడా పలికాడు. ఇరిమియా కూడా చెప్పించాడు. ఇరిమియా గ్రంథం 49వ అధ్యాయం. ఇరిమియా గ్రంథం 49వ అధ్యాయం. ఇరిమియా 49వ అధ్యాయము. ఇరిమియా గ్రంథం 7 నుంచి రాసుకోండి 22 దాకా మార్చి చదువుదాము. ఇరిమియా గ్రంథం 49వ అధ్యాయం. అక్కడ యెషయా భక్తుడు ఏమో దాంట్లో ముట్ల చెట్లు వస్తాయి, గచ్చబొదలు వస్తాయి కనుక అని చెప్పాడు. ఇప్పుడు అదే ఏదోము దేశం దేవుడు ఇరిమియా ద్వారా ఏమని చెప్పిస్తున్నాడు? ఇరిమియా గ్రంథం 49వ అధ్యాయము అందరం కలిసి 7 నుంచి 22 దాకా మార్చి చదువుదాం. 7వ వచనం. సైన్యములతో యెహోవా ఏదోము గురించి ఇలా సెలవిస్తున్నాడు, తేమానుల జ్ఞానం యొక్క అదేమీ లేదా, వివేకుల యొక్క ఆలోచన లేకపోయినా వారి జ్ఞానం వ్యర్థమాయన. చదవండి. ద్రాక్షాపండు లేని వారిని ఎద్దకు వచ్చిన ఎడల వారు పరిగెలను విడవరా, రాత్రి దొంగలు వచ్చిన ఎడల తమకు చాలంత మట్టుకు నష్టము చేయదురు కదా. ఏషాబు సంతతి వారందరూ ఏమైపోతున్నారంట? నాశనం అవుతున్నారు. అట్లా లేకుండా అయిపోతున్నారు. 11వ వచనం. అనాథులకు నీ పిల్లలను విడుము, నేను వారిని సంరక్షించేదను, నీ విధవరాడు నన్ను ఆశ్రయింపవలెను. ఇప్పుడు ఇదంతా ఏ పట్టణం చదువుకున్నాం మనము? యామాను పట్టణం. ఇది ఏ దేశంలో పట్టణం? ఇది ఏదోము షేదేశ పట్టణం. ఇది ఎట్లా అయిపోయింది అన్నమాట. నెక్స్ట్ ఇప్పుడు బోసరా పట్టణం. 11వ వచనం. బోసరా పాడుగాను అపహాస్యాస్పదముగాను ఎడారిగాను శాపోచనగా ఉండదనియు దాని పట్టణములన్నీ ఎన్నటెన్నటికి పాడుగా ఉండదనియు నా తోడని ప్రమాణం చేస్తున్నాను యెహోవా సెలవిస్తున్నాడు. జనములు అల్పులు కానీ మనుషుల్లో దీక్షను కానీ నేను చేయుచున్నాను. ఏదోము పాడైపోవును, ఏదోము దేశం పాడైపోతుంది అని మార్గం నడుచువారు ఆశ్చర్యపడి దాని ఇడుమలన్నీ చూచి వేళాకోళము చేయుదురు. కానీ కొండలు నివసించేది ఎవరు? ఏదో మీరు. వాళ్ళు ఏమైందంటే ఇప్పుడు కొండలు నివసిస్తే పర్వతాల శిఖరాన్ని కూడా నేను కింద పడదొస్తాను, నీ లోపల ధరం వచ్చేసి అంత మాత్రమే కాదు నీ అందరికి వేళాకోళం చేస్తారు. ఆ తర్వాత నీలో వాళ్ళంతా నాశనం అయిపోతారు. ఆ తర్వాత రాయబడిన మాట ఏంటంటే దాంట్లో ఏ నరులను బస అంటే మనుషులకి దాంట్లో నివసించదు. 18. నెక్స్ట్ 19. చిరకాలం నీరుచు నివాసము పట్టుకున్న వాళ్ళని శత్రువులు యార్ధాను కాపురం నుండి సింహాలు వస్తున్నారు. నిమిషంలోని నేను వారిని దాని అద్దం తోలివేదును, నేను ఎవరు రప్పించును వారిని దాని మీద నియమించదను. నన్ను పోలిన వాడి నాకు ఆక్షేపణ కలుగు చేయవాడేడి, నన్ను ఎదిరింపగల కాపరియేడి. వారి పడిపోగా అఖండమైన ధ్వని పుట్టిన భూమి దానికి దద్దరిల్లుచున్నది. అంగలార్పు ఘోష ఎర్ర సముద్రమును దానికి వినబడను.
ఏదోమ దేశము, దేవాను పట్టణము, బోసర పట్టణాలు ఏమైపోయినాయి? నాశనమై. మనుషులు దాంట్లో ఏమున్నాయి? ముండ తప్పులు, గచ్చ పొదలు వచ్చాయి. అలా రావడానికి కారణం ఏంటి? యెహెజ్కేలు గ్రంథం 35వ అధ్యాయం. 2వ వచనం ముగించేద్దాం. యెహెజ్కేలు గ్రంథం 35వ అధ్యాయం. యెహెజ్కేలు గ్రంథం 35వ అధ్యాయము 15వ వచనం. ఇలా జరగడానికి, ఏదోమ దేశాన్ని ఇలా జరగడానికి కారణం యెహెజ్కేలు గ్రంథం 35వ అధ్యాయము 15వ వచనం. అందరం కలిసి చదువుదాం. 15వ వచనం. యెహెజ్కేలు గ్రంథం 35వ అధ్యాయం 15వ వచనం. అందరం కలిసి చదవండి. ఇశ్రాయేలు స్వాస్థ్యము పాడిపోవడం చూచి నువ్వు సంతోషించదు కనుక నీకు ఆహ్లాదకరంగా చేశాను. షేరు పర్వతమా నీవు పాడవు, ఏదో దేశం యావత్తు పాడైపోయాను. అప్పుడు నేను యెహోవానైన వారు. దేవుడు ఏమంటాడంటే, అట్లా ఏదో దేశం మనుషులు లేకుండా నిర్జనమైపోవటానికి, పాడైపోవడానికి కారణం ఏంటంటే 15 చెప్పాడు. ఇశ్రాయేలు స్వాస్థ్యము పాడైపోవటం చూచి నీవేం చేసావు? ఇశ్రాయేలు అంతా చెరలో పోతావు, నువ్వేం చేసావు? సంతోషించావు కదా, ఆనందించావు కదా. కాబట్టి ఇప్పుడు ఏమైందంటే, అలా చేసినందుకు కాను షేరు పర్వతమా, అది ఏదో దేశమా నీవు పాడవుతావు, ఏదో దేశం యావత్తము పాడైపోతుందని ఇప్పుడు దేవుడు చెప్తున్నాడు. కనుక అంటే దీన్ని కూడా మనం ఏం నేర్చుకోవాలంటే, మన శత్రువు పడుతున్నప్పుడు మనం ఏం చేయకూడదు? సంతోషించకూడదు. చూసారు కనుక శత్రువు పడినప్పుడు బాధపడాలి, ప్రార్థన చేయాలి. దేవుడు అదే అంతకంగా పరలోక మన తండ్రి మన శత్రులుగా, పరలోక కుమారుడు ఉన్నాడు, మన శత్రువుల కోసం మనము ప్రార్థన చేయాలి. కానీ ఇప్పుడు యోదోము దేశానికి ఇలాంటి గతి ఎందుకు పట్టిందంటే, వాళ్ళు చెరలోపోతామంటే, కట్నంతో చంపబడతా ఉంటే సంతోషించి ఆనందించి వీడు చంపి వీళ్ళు పట్టించి, వాళ్ళు అప్పగించి రాజుకు పట్టించి నవ్వుకున్నారు. ఏదో వీళ్ళు ఎంత కఠినలంటే, ఆమోసు గ్రంథం కనికరం లేని వారికి. ఆమోసు గ్రంథం ఇందాక యెషయా భక్తులతో చెప్పించాడు, తను ఇరిమియా భక్తులతో చెప్పించాడు. ఇప్పుడు ఆమోసుతో చెప్పిస్తాడు. ఆమోసు గ్రంథము 1వ అధ్యాయం చూడండి. ఆమోసు గ్రంథం, దేవుడు ఎంతమంది ప్రవక్తల ద్వారా ఏదో గురించి మాట్లాడుతుందంటే, ఆమోసు గ్రంథము 1వ అధ్యాయం 11వ వచనం. అందరం కలిసి 11, 12 వచనాలు. ఆమోసు గ్రంథం 11వ అధ్యాయం 1వ అధ్యాయము. ఆమోసు గ్రంథం 1వ అధ్యాయం 11వ వచనం. యెహోవా సెలవిచ్చినదేమనగా, ఏ దేవుడు 3 సార్లు 4 సార్లు చేసిన దోషమును బట్టి నేను తప్పకుండా వారి శిక్షించను. ఎలాగా వాడు కనికరం చాలించుకొని కట్నం పట్టుకొని ఎడతగిన కోపంతో తన సహోదరుని నాకు వారిని చీల్చొచ్చు వచ్చింది. హేమాను మీద అగ్ని వేసేందులో బోస్రా యొక్క నగరులను, కానీ ఒకసారి 2 సార్లు కాదండి వాడు చేసిన దోషం. ఎన్నిసార్లు? 3. ఒకసారి 2 సార్లు 3 సార్లు 4 సార్లు చేస్తానంటావా? కనుక ఏదో దేశస్తులు ఒకసారి కాదంట. అలాగా ఒకసారి కాదు 3-4 సార్లు చేసిన దోషాన్ని బట్టి దేవుడు ఏం చేస్తాను? శిక్షిస్తాను. ఎందుకంటే వాడు కనికరము లేని వాడై. ఏదైనా ఎట్లాంటి వాళ్ళంట, అయ్యో వాడు చెరలో పడి చంపుతా ఉంటే నెబుకద్నెజరు వీళ్ళు కూడా పోయి చంపారు. నాకు ఇదే మాకు అవకాశం అని బాన్సలు ఉన్నారు కదా, తిరగబడి వీళ్ళు చంపారు. అసలే బాధలో ఉంటే మూలిగా నక్క మీద అయ్యనే చెప్పండి, కానిగా పడినట్టుగా అయ్యే మేము బాధలో ఉన్నా కుయ్యో పోయినట్టు వీడు కూడా వీడు చంపాడు. వాళ్ళు చంపుతా ఉంటే వీడు చంపాడు. అంటే వీళ్ళు ఎట్లాంటి వాళ్ళు అంటే కనికరము లేని వారుగా తన సహోదరుడు తన సహోదరులకు వారిని మానక చీల్చుచూ వచ్చాను. సంత సహోదరులే కనుక అలాగా చేసినందుకు. కానీ ఇప్పుడు దేవుడు ఏంటంటే ధ్యానం మీద అగ్ని వేశాడు, బోస్రాను దహించి వేశాడు, మనుషులు నాశనం అయిపోయారు. దాంట్లో గచ్చబద్ద ముండ్ల తప్పలు మొలిచాయి. ఇంకేమంటారు? యోవేలు గ్రంథం కూడా. యోవేలు గ్రంథం పక్కనే ఆ పక్క పేజీ ముందు పేజీ, దాని ముందు పేజీ. యోవేలు గ్రంథం 3వ అధ్యాయం 19-20 చదువుకుంటాం. యోవేలు గ్రంథం 3వ అధ్యాయము 19-20 కూడా యోధం గురించి ఏమన్నాడు దేవుడు? యోవేలు గ్రంథం 3వ అధ్యాయం 19-20. ఐగుప్తీయులను ఏదోమీయులను యోనా వారి మీద బలాత్కారం చేసి తమ దేశంలో నిర్దోషులకు వారికి ప్రాణహాని కలిగేసింది కనుక ఐగుప్తు దేశం పాడవును, ఏదోము దేశము నిర్జనమైన ఎడారిగా ఉండదు. ఇలాగ నేను ఇంతకు ముందు ప్రతీకారం చేయని ప్రాణదోషముకి ప్రతీకారము చేయి కనుక మనం చదువుకున్నాము. 19వ రాయబడింది కదా. ఏదోమీయులంట ఏమైనా ఆ ఏదోమీయులు ఐగుప్తీయులు కూడా చేశారంట. వాళ్ళు బలాత్కారం చేశారు, చంపారు. చంపేందుకు ఏమైందంటే ఏదోము నిర్జనమైన ఎడారిగా ఉండును. ఏదో దేశం ఏమైపోయిందంట?
ఎడారి మనుషులు మొత్తం నాశనం అయిపోయారు. దేవుడు అగ్ని కురిపించాడు అన్నారు. నాశనం బోస్రా, తేమాను, ఏలకు అనే పట్టణం మొత్తం కాల్చివేశాడు. ఇప్పుడు ఏదో సంతతే లేకుండా చేశాడు. ఇప్పుడు ఆ దేశంలో మనుల తప్పులు గచ్చ పొదలే ఉన్నాయి. ఇప్పుడు చెప్పండి కారణము, ఇలాంటి గతి ఏదో మీకు ఎందుకు పట్టింది చెప్పండి? శత్రువును చూసి సంతోషించినందుకు. కనుక గమనించామంటే, కాబట్టి దీన్ని బట్టి మనకి ఏం అర్థం అవుతుందంటే, కనుక ఏ శత్రువు కూడా బాధలో ఉన్నప్పుడు మనం ఏం చేయకూడదంట? ఆనందం ఉంద తాగదు. అతను ఏమైపోయిందంటే ఏదోమీలు మలాకీ గ్రంథం వస్తుంది. మలాకీ గ్రంథం దగ్గర అక్కడ ఏదోమీలు కనబడతారు. ఆ తర్వాత మక్కాబీలు అని కూడా వస్తారు. అతను ఎవరు వస్తారు? మక్కాబీలు. ఈ ఏదోమీలు మక్కాబీలు కలిసిపోతారు, వివాహాలు చేసుకుంటారు. అట్లా వాళ్ళు పుట్టిన వాళ్ళే హేరోదుగా మన కొత్త నిబంధనలో కనబడతారు. కానీ ఇప్పుడు హేరోదు ఎవరు వంశావళి అన్నట్టు? ఇప్పుడు ఏదోము యొక్క ఏషావు యొక్క వంశావళి. కనుక ఇప్పుడు కొత్త నిబంధనలు మనకు కనబడే హేరోదు ఈ వంశావళి. ఈ యొక్క ఏదోమీలు తర్వాత మక్కాబీలు పెళ్ళాడతారు. ఏదోమీలు ప్లస్ మక్కాబీలు పెళ్లి చేసుకుని మిశ్రితమై పుట్టిన వాళ్ళే హేరోది. ఆ హేరోదులు ఎవరికి రాజుగా ఉంటాడు? ఏ దేశానికి రాజుగా ఉంటారు? యోధా దేశానికి, ఇస్రాయేల్. అందుకే ఇస్రాయేల్ ప్రజలకి హేరోదు అదంతా ఇష్టం ఉంటుంది. ఎందుకు చెప్పండి? మీరు మాకంటే చాలా తక్కువ వాడు, అంటరాని వారు అంటే కనుక ఇష్టం ఉంటుంది. అందుకే హేరోదు తర్వాత హేరోదుతో ఇక ఏదోమీల యొక్క చరిత్ర అంతమైపోతుంది. ఏదోమీలు మనకు కనబడదు. హేరోదు తర్వాత నెక్స్ట్ హేరోదు పిల్లలతో ఏషావు యొక్క వంశావళి భూమి మీద సమాప్తం అయిపోయింది. కనుక దేవుడు తలుసుకుంటే ఒక దేశాన్ని లేకుండా చేశాడు. చూసారా? దేశాన్ని లేకుండా చేశాడు. దేవుడు తలుచుకుంటే లేని దేశాన్ని పుట్టిస్తాడు. మన ఇస్రాయేల్ దేశం ఒకప్పుడు ప్రపంచ పట్టణంలో లేదు. ఈ 12 గోత్రాలు ప్రపంచ దేశాలకు వెళ్ళిపోయారు. కానీ దేవుడు అందరూ చేశాడు. మళ్ళా 1948వ సంవత్సరం మే 14వ తారీఖున మళ్ళా ప్రపంచ పట్టణంలో ఈ 12 గోత్రాలకు సంబంధించిన ఇస్రాయేల్ ప్రభు చేర్చాడు. కానీ ఏ శబ్దం ఏమైపోయి భూమి మీద లైవ్ అయిపోయారు, నాశనం అయిపోయారు. వీళ్ళందరూ చేర్చారు. ఈరోజు మనకి ఏషావు 12 గోత్రాల వారు మనకి ఇస్రాయేల్ దేశంలో మనకు కనబడతారు. అంటే దేవుడు ఒక దేశాన్ని లేకుండా చేయగలడు. దూరం అయిపోయిందని తిరిగి సమకూర్చండి ఆయన చేతిలో ఉంది. కానీ మనకు అర్థమయ్యే పాఠం ఏంటంటే, ఏ సేవ చేసిన భయంకరమైన పొరపాటు, పశ్చాత్తాపడకుండా ఏడవకుండా ఆశీర్వాదం కావాలని కోరి తన ఇష్టానుసారంగా పోయి వివాహాలు చేసుకున్నందుకు కాను. చూడండి, ఆదికాండం ఒక మాట అది జ్ఞాపకం చేస్తాం. ఆదికాండం 28వ అధ్యాయం. ఆదికాండం మొట్టమొదట 26 2 వచనాలు చదివి మనం ముగిద్దాం. 26 ఇది అంతటి కారణము ఏ సేవ చేసిన తప్పు. ఆదికాండం 26వ అధ్యాయం 34, 35 వచనాలు. ఆదికాండం 26వ అధ్యాయం 34, 35 వచనాలు అందరం కలిసి చదవండి. ఏషావు 40 సంవత్సరాల వాడని హిత్తీయుడైన బెరీయేలు కుమార్తెకు యహీదును, హిత్తీయుడైన ఏలోను కుమార్తెకు బాషెమతును పెళ్లి చేసుకున్నారు. వీరు ఇస్సాకునకు రెబ్కాకు మనోవేదన. అంటే ఏశావు యొక్క భార్యలు ఇస్సాకు తన భార్య రెబ్కాకు ఏం కలిగించారంట? మనోవేదనకి ఏమన్నా ఉందా మందు? రోజు చూస్తా బాధపడతా ఉన్నారు. కనుక అంటే ఈ ఇస్సాకు రెబ్కాల కుమారుడు ఏశావు కదా, వీటిపై ఇష్టానుసారంగా వాళ్ళు పెళ్లి చేసి వస్తూ ఉంటే వాళ్ళ భార్యను చూసి ఏశావు చూసి, నీకంటే ఎట్టయిపోయింది ఏంట్రా? మన అబ్రహాం ఎంత విశ్వాసంతో బతికాడు, నేను ఎలా పొలంలో ధ్యానించి ఎలా బతికాను, నాకు వివాహం ఎలా జరిగింది, నా పెళ్లి కోసం అతన్ని అబ్రహాం చేశాడు. ఒక పెద్ద ఆశ పంపించి ఇక్కడ కుమార్తెలు వద్దు, ఎవరు తీసుకోవాలి, నా స్వజం తీసుకుని పంపించాడు కదా, అలా కదా నా పెళ్లి అయింది, డిబేట్ ఎట్లయిపోయాయని చెప్పేసి ఆ ఏశావును చూసి ఎంతో బాధపడ్డారంటే ఎవరు? ఇస్సాకు, రెబ్కా. మరి బాధపడిన ఎంతో ఆగిపోయాడు, ఇంకా పెళ్లి చేసుకున్నాడు. ఇంకెక్కడ పెళ్లి చేసుకున్నాడు? ఆదికాండము 28వ అధ్యాయం. ఆదికాండం 28వ అధ్యాయము చూడండి, 7, 8, 9 మనం చదువుతాము. ఆదికాండము 6 నుంచి, ఆదికాండం 28వ అధ్యాయము 6 నుంచి 9 చదువుతూ మనం ముగిద్దాం. ఆదికాండం 28వ అధ్యాయం 6వ వచనం. ఇస్సాకు యాకోబును దీవించి పద్దాకామును పెళ్లి చేసి వచ్చుటకై అతను అక్కడికి పంపిన నీవు అతను దీవించినప్పుడు నీవు కనాను దేశం కుమార్తెలో ఎవరిని పెళ్లి చేసుకున్నదని అతనికి ఆజ్ఞాపించిందని చాలండి. కనుక ఇప్పుడు ఇస్సాకు యాకోబు మోసం చేసిన తర్వాత పంపిస్తాడు. పంపించినప్పుడు ఏమని పంపించాడు? చిన్న కుమారుడు ఇస్సాకు యాకోబుకి, రే నువ్వు అక్కడ పోతున్నావు, అక్కడ వాళ్ళే పెళ్లి చేసుకో, ఇక్కడ వాళ్ళని చేయొద్దు, పెళ్లి చేసుకొని చెప్పి పంపించాడు. ఎవరు? ఇస్సాకు. అట్లా పెళ్లి చేసి పంపించిన తర్వాత 7వ వచనం. యాకోబు
తన తండ్రి మాటల విని పతనానికి వెళ్ళిపోయిన ఏశావు తెలుసుకునేప్పుడు, ఇది కాక కనాను కుమార్తెలు తన తండ్రి అయిన ఇస్సాకు ఇష్టరాళ్ళు కాదని ఏశావు తెలుసుకున్నప్పుడు, ఏశావు ఇశ్మాయేలు వద్దకు వెళ్ళి తనకున్న భార్య కాక అబ్రహాం కుమారుడైన ఇష్మాయేలు కుమార్తె బాసిమతును సహోదరి మహలతును కూడా పెళ్లి తన ఇష్టరాళ్ళు కాదని కూడా తెలుసు కనుక వాళ్ళు ఇష్టపడటం లేదు కనుక అయినప్పుడు కూడా ఈ విషయం తన ఇష్టానుసారంగా చేసిన ఆ వివాహ జీవితాన్ని బట్టి, రెండోది ఆయన పశ్చాత్తాపడిన దాన్ని బట్టి ఆస్వాదం కావాలి కనుక తర్వాత ఆస్వాదం కావాలని ఏడ్చాడు కానీ కనుక పశ్చాత్తాపడలేదు. అందుకే ఏశావు యొక్క సంతతి దాసులైన చివరికి ఏదోము దేశం ఏర్పడేటువంటి వారు ఏదోము దేశమైతే కనబడుతుంది కానీ ఇప్పుడు అంతా నిర్జనముగా, ఎడారిగా, ముండ తుప్పలుగా, మనుషు సంచారం లేని వారిగా అలాగైపోయింది ఏశావు యొక్క వంశావళి, ఏశావు యొక్క జాతి, ఏశావు యొక్క సంతతి. ఇది ఏదోమీయుల చరిత్ర. కానీ ప్రస్తుతానికి ఏదోమీయులు మనకి ఏశావుతో ప్రారంభమై ఎక్కడ అంతమైపోతున్నారు? కొత్త నిబంధనలో హేరోదు యొక్క వంశావళితో అంతమైపోయారు. కానీ ఇక మనకి వాళ్ళు కనపడరు. అంటే మనకు నేర్చుకోవాల్సిన పాఠం ఏంటంటే, దేవుడు తలుచుకుంటే ఒక దేశాన్ని లేకుండా చేశారు, ప్రజలు లేకుండా చేశారు. అలాంటిది దూరం అయిపోయినటువంటి వారు తిరిగి ఆయన సమకూర్చారు, ఆయన ఏదైనా సముద్రం చేయడానికి. కాబట్టి దీన్ని బట్టి మనం ఏం నేర్చుకోవాలంటే, ఆ శత్రువు పడినప్పుడు మనము ఆనందం, సంతోషం పడకూడదు. కాబట్టి అలా వాపసు మనం ప్రార్థన చేయాలి. అలా చేసినప్పుడు దేవుడు మన మీద తన కోపాన్ని తిప్పుకునేవాడు ఉన్నాడు. అది ఎంతకది పట్టడానికి కారణం ఏంటంటే, ఇశ్రాయేల్ యొక్క దేనస్థుతి దుస్థితిని చూసి కనికరం లేకుండా సంతోషిస్తూ మీద పడి కత్తితో చంపి శత్రువులు పట్టించి నవ్వుకొట్టా చేసిన కారణాన్ని బట్టి దేవుడు ఏదోమో జాతిని భూమి మీద లేకుండా చేసి. కానీ ఇది దీంతో మనకి ఏశావు జీవితం చెప్పాం కదా వారు. ఈరోజు ఏశావు యొక్క సంతానం ఏమైపోయింది కూడా మనం చెప్పుకున్నాం. కనుక దీన్ని బట్టి మనం నేర్చుకోవాల్సిన పాఠం ఏంటంటే, ఈలోపు మనం కూడా జాగ్రత్తగా అలా మన బ్రతుకుగా ప్రార్థన మోకరించగలందరూ ఈ వాక్యం వెలుగులో మనం కూడా ఒక మంచి తీర్మానం చేసుకుంటాం. దేవుడు తన వాక్యం ద్వారా మనతో మాట్లాడుతుండగా గత వారు ఏసేవు ఎలా చనిపోయాడు, ఏసేవులో ఒక మంచి లక్షణం కూడా లేదు. శపించబడిన వాడు మనకు కనబడతాడు, భ్రష్టుడుగా, వ్యభిచారిగా కనబడుతున్నాడు, తిండిపోతుగా మనకు కనబడుతున్నాడు, జ్యేష్ఠత్వం అమ్ముకున్న వాడిగా మనకు కనబడుతున్నాడు, జ్యేష్ఠత్వాన్ని తృణీకరించిన వాడిగా మనకు కనబడుతున్నాడు. కనుక దేవుని చేత విసర్జించబడిన వాడు, మారు మనసు పొందలేదు, ఆస్వాదం కావాలి కానీ పశ్చాత్తాపడలేదు, నన్ను ఆస్వాదించు కానీ నేను మారను అన్నట్టుగానే ఏశావు జీవితం ఉంది. అలాంటి ఏశావు యొక్క పిల్లలే ఎదోమీయులు. అది ఎదోము దేశం, కొండలు నివసించేవాడు, పర్వతాలు నివసించేవాడు. కాబట్టి కాలక్రమమైన వాళ్ళు సహోదరుని యుద్ధం చేశారు. సౌలు టైంలో ఓడిపోయారు. దావీదుతో యుద్ధం చేశారు, ఓడిపోయారు. దావీదు వాళ్ళు దోసలుగా చేసుకున్నాడు. అది కక్ష పెట్టుకుని పగ పెట్టుకుని వాళ్ళు బబులోను చెరలేకపోతా ఉంటే వాళ్ళ మీద పడి చంపి ఆ రాజుకు అప్పగించి ఆనందించారు, సంతోషించారు, నవ్వుకున్నారు. దేవుడు చూశాడు. ఆ ఏదోము దేశంలో త్యామాను పట్టణం కానీ, కోసరా పట్టణం కానీ, ఏలది పట్టణం కానీ, యెసన పట్టణాలు అడ్డు కురిపించినట్టుగా మొత్తం నాశనం చేశాడు. ఏశావు సంతతి లేకుండా చేశాడు. కారణం ఏంటంటే, ఎంత భయంకరం, కనికరం లేని వారుగా 3-4 చేసిన దోషాన్ని బట్టి దేవుడు ఏదోము సంతతి లేకుండా చేశాడు. ఆ ఏదోమీయులు మక్కాబీయులు కొత్త నిబంధనలో హేరోదుగా మనకు కనబడతారు. హేరోదు వంశావళితో మనకి ఏదోము యొక్క వంశావళి అంతమైపోతారు, భూమి మీద లేకుండా అయిపోయారు. కానీ మధ్యాహ్నం ఈ వాక్య వెలుగులో ఒక మంచి తీర్మానంతో ఆయన బలంలో మనం పాల్గొంటాం. ప్రార్థన.